మనుస్మృతి ప్రథమ అధ్యాయము యుగాల కథ మరియు ధర్మపు పునాది. 1. కథా ప్రారంభం. ఋషుల ప్రశ్న. ఒకప్పుడు గొప్ప మహర్షులు, జ్ఞానతృష్ణతో ఉన్నవారు, పవిత్రమైన నైమిసారణ్యంలో ఏకాగ్రతతో కూర్చుని ఉన్న స్వాధ్యాయుడైన మనువును కలుసుకున్నారు. ఓ మనువా! మీరు సృష్టికర్త బ్రహ్మ యొక్క శక్తి రూపం. ఈ లోకంలో మానవులు పాటించవలసిన ధర్మమేమిటి? ఆ 4 వర్ణాల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర విధులు, వారి ఆచారాలు మరియు పవిత్రతను ఎలా పొందాలి? ఈ రహస్యాలన్నీ మాకు బోధించండి అని వారు వేడుకున్నారు. మనువు మృదువుగా చిరునవ్వు నవ్వి, మహాత్మలారా! ఈ ధర్మశాస్త్రం యొక్క జ్ఞానాన్ని నా ప్రియ శిష్యుడు మహర్షి భృగువుకు నేను ఇప్పటికే ఉపదేశించాను. మీ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్తాడు అని భృగువును ఆదేశించాడు. విశ్వసృష్టి రహస్యం, ద కాస్మిక్ టేల్. భృగువు తన కళ్లను మూసుకుని సృష్టి ఆరంభాన్ని ఋషులకు వినిపించడం మొదలుపెట్టాడు. జ్ఞానులారా, సృష్టికి పూర్వం ఈ ప్రపంచం అంతా ఎలా ఉండేదో తెలుసా? అది గాఢమైన చీకటి, తమస్సు, గుర్తించలేని, కదలిక లేని శూన్యం. దాన్ని ఎవరూ చూడలేరు, ఊహించలేరు. ఆ చీకటిలో నుండి స్వయంభువైన పరమాత్మ, బ్రహ్మం, సృష్టి చేయాలనే కోరికతో గొప్ప తేజస్సును ధరించి వ్యక్తమయ్యాడు. ఆ పరమాత్మ మొదటగా చల్లని, నిర్మలమైన నీటిని సృష్టించి అందులో తన శక్తిని ఉంచాడు. ఆ శక్తి నుండి వెలుగుతో కూడిన బంగారు అండం, హిరణ్యగర్భం, ఉద్భవించింది. ఆ అండం లోపల నుండి సృష్టికర్త బైరాన్మూర్తి, బ్రహ్మ, వెలుపలికి వచ్చి ఆ అండపు 2 భాగాలను ఆకాశంగానూ, భూమిగానూ చేసి వాటి మధ్య సమస్త లోకాలను సృష్టించాడు. బ్రహ్మ తన తపస్సు ద్వారా కాలం, దేవతలు, అసురులు, నక్షత్రాలు మరియు సమస్త జీవరాశిని సృష్టించాడు. ప్రతి జీవి, అది దేవత అయినా, మానవుడైనా, చిన్న పురుగు అయినా, తన గత జన్మ కర్మల ఆధారంగానే ఈ జన్మను, ఈ రూపాన్ని పొందుతుంది. కాలచక్రం, ద వీల్ ఆఫ్ టైమ్. బ్రహ్మ యొక్క ఒక పగలు ఎంత కాలమో తెలుసా అని భృగువు ప్రశ్నించాడు. మానవ లెక్కల ప్రకారం 1000 సంవత్సరాల లెక్క కలిస్తే ఒక చతుర్యుగం, కృత, త్రేత, ద్వాపర, కలి అవుతుంది. ఇలాంటి 71 చతుర్యుగాలు కలిస్తే ఒక మన్వంతరం. ఈ 14 మన్వంతరాలు కలిస్తే అది బ్రహ్మకు ఒక పగలు, కల్పం అవుతుంది. రాత్రి అయ్యేసరికి బ్రహ్మ విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు సృష్టి మొత్తం తిరిగి తనలో లీనమవుతుంది. మరుసటి రోజు మళ్లీ కొత్త సృష్టి మొదలవుతుంది. ఈ కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. సమాజ నిర్మాణం మరియు మనువు జన్మ. భృగువు కథను కొనసాగించి మానవ సమాజ నిర్మాణం గురించి చెప్పాడు. బ్రహ్మ ఈ లోకాలను నిర్వహించడానికి, మానవ ధర్మాన్ని సుస్థిరం చేయడానికి తన శరీరం యొక్క వివిధ భాగాల నుండి 4 వర్ణాలను సృష్టించాడు. ముఖం నుండి బ్రాహ్మణులు, జ్ఞానాన్ని కాపాడేవారు. భుజాల నుండి క్షత్రియులు, లోకాన్ని రక్షించేవారు. తొడల నుండి వైశ్యులు, ఆర్థిక వ్యవస్థను పోషించేవారు. పాదాల నుండి శూద్రులు, సమాజ సేవ చేసేవారు. ఈ 4 వర్ణాలు ఒకే శరీరంలోని అవయవాల్లా పరస్పరం సహకరించుకోవాలని, ప్రతి వర్ణానికి దానిదైన విధి ఉందని బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఈ సమస్త ధర్మాలను లోకానికి అందించడానికి బ్రహ్మ తన శక్తి నుండి మనువును సృష్టించాడు. ధర్మం యొక్క 4 మూలాలు, ద 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ. చివరిగా భృగువు ధర్మానికి గల మూలాలను వివరించి తన కథను ముగించాడు. ఓ ఋషులారా! మానవుడు పాటించవలసిన ధర్మానికి ఈ 4 మూలాలే పునాది. ఇవి లేనిదే ధర్మం లేదు. వేదాలు, శృతి అన్నిటికంటే పవిత్రమైన, మార్గదర్శకమైన ఆధారం. స్మృతులు, ధర్మశాస్త్ర గ్రంథాలు వేదాల సారాంశాన్ని గుర్తుంచుకుని మనువు వంటివారు రాసిన గ్రంథాలు. సదాచారం, సత్యం, ధర్మం తెలిసిన పెద్దలు, ఋషులు తమ జీవితంలో పాటించే మంచి అలవాట్లు. ఆత్మసంతృప్తి, ఇన్నర్ కాన్షియన్స్. క్లిష్టమైన సందర్భాల్లో ధర్మం అనుకూలించే మన మనస్సు యొక్క పవిత్రమైన అంగీకారం. ఈ మనుస్మృతిని చదివినా, విన్నా ప్రతి ఒక్కరూ తమ స్వధర్మాన్ని తెలుసుకుంటారు, పవిత్రతను పొందుతారు మరియు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు అని భృగువు ముగించాడు. మహర్షులు భృగువు వివరణకు సంతృప్తి చెంది మనువుకు కృతజ్ఞతలు చెప్పి
ఆ మహాజ్ఞానాన్ని వినడానికి సిద్ధమయ్యారు. మరి కథలో సృష్టి యొక్క పునాది మరియు ధర్మం యొక్క మూలాలు గురించి తెలుసుకున్నారు కదా. తదుపరి 2వ అధ్యాయంలో మనువు వివరించిన సంస్కారాలు మరియు విద్యార్థి బ్రహ్మచారి యొక్క ధర్మాలు గురించి తెలుసుకుందాము. మీరు సిద్ధంగా ఉన్నారా? ద్వితీయ అధ్యాయం బ్రహ్మచర్యం, సంస్కారాలు మరియు ధర్మ ప్రమాణాలు. ఈ అధ్యాయంలో మొత్తం 250 శ్లోకాలు 4 ప్రధాన అంశాలను వివరిస్తూ మానవ జీవితంలో శుద్ధి, ప్యూరిటీ మరియు క్రమశిక్షణ, డిసిప్లిన్ యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతాయి. 1. ధర్మం యొక్క ప్రామాణికత. శ్లోకాలు 1 నుంచి 25 వరకు. మొదటి అధ్యాయంలో పేర్కొన్న ధర్మ మూలాలను ఈ భాగం ప్రామాణికత, అథారిటీ పరంగా మరింత లోతుగా విశ్లేషిస్తుంది. ధర్మ మూలాల క్రమం. సోర్సెస్ ఆఫ్ ధర్మ. వేదాలు, శృతి ఇది అత్యున్నతమైన మరియు తిరుగులేని ఆధారం. ధర్మం యొక్క సమస్త జ్ఞానం వేదాలలోనే ఇమిడి ఉంది. స్మృతులు, ధర్మశాస్త్రాలు వేదాల సారాన్ని గుర్తుంచుకుని రాసిన గ్రంథాలు. ధర్మంపై సందేహాలు వస్తే వేదాలకు అనుగుణంగా ఉన్న స్మృతులనే ప్రమాణంగా తీసుకోవాలి. శిష్టాచారం, సదాచారం ధర్మబద్ధమైన జీవితం గడిపే శిష్టులు, పాపపుణ్యాల జ్ఞానం కలిగి రాగద్వేషాలు లేని పండితులు, పెద్దలు పాటించే ఆచారాలు. వేదాలు, స్మృతులలో స్పష్టంగా లేని చోట శిష్టుల ఆచారాలు మార్గదర్శకమవుతాయి. ఆత్మసంతృప్తి, ఆత్మనస్తుష్టిపైన చెప్పిన 3 ఆధారాలు మార్గం చూపలేని సమయంలో మనస్సాక్షికి నచ్చిన ధర్మానికి అనుగుణమైన భావనను ప్రమాణంగా తీసుకోవచ్చు. పవిత్ర భూభాగాలు. ఈ భాగం ధర్మ ఆచారాలకు అనుగుణంగా ఉన్న పవిత్ర ప్రాంతాలను కూడా గుర్తిస్తుంది. బ్రహ్మావర్తం, సరస్వతి, దృషద్వతి నదుల మధ్య ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలోని ఆచారాలు అందరికీ ప్రామాణికం. ఆర్యవర్తం, హిమాలయాలకు, వింధ్య పర్వతాలకు మధ్య ఉన్న తూర్పు మరియు పశ్చిమ సముద్రాల వరకు విస్తరించిన భూభాగం. ఈ ప్రాంతంలో శిష్టులు పాటించే ధర్మాన్ని అందరూ ఆచరించవచ్చు. సంస్కారాలు మరియు ద్విజత్వం. శ్లోకాలు 26 నుంచి 87 వరకు. ఈ భాగం మనిషి జన్మతః పొందిన అశుద్ధతను తొలగించి ఉన్నత స్థితికి చేర్చడానికి ఉద్దేశించిన సంస్కారాల గురించి వివరిస్తుంది. సంస్కారాల ప్రాముఖ్యత. గర్భాధానం నుండి వివాహం వరకు ఉండే 16 సంస్కారాలు, షోడశ సంస్కారాలు మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తాయి. ఈ కర్మల ద్వారానే మనిషి పవిత్రతను పొంది దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందడానికి అర్హత పొందుతాడు. ఉపనయనం, ద్విజత్వం. ముఖ్య సంస్కారం. ఈ సంస్కారం విద్యార్థి జీవితంలో అత్యంత కీలకం. ఇది గురువు వద్దకు తీసుకెళ్లడం, ఉపసమీపం, నయనం తీసుకుపోవడం. ద్విజులు, వాయిస్ బోర్న్ ఉపనయనం పొందిన తర్వాతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు ద్విజులు, 2వ జన్మ పొందినవారు గా గుర్తింపు పొందుతారు. మొదటి జన్మ తల్లిదండ్రుల నుండి, 2వ జన్మ వేద జ్ఞానం ద్వారా గురువు నుండి లభిస్తుంది. ఉపనయన కాలం. ప్రతి వర్ణానికి ఉపనయనం చేయవలసిన కాలాన్ని, వయస్సును స్పష్టంగా నిర్ణయించింది. బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, క్షత్రియులకు 11, వైశ్యులకు 12 సంవత్సరాలు. గాయత్రీ మంత్రం. ఉపనయనంలో గురువు శిష్యుడికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ మంత్రం వేద జ్ఞానంలోకి ప్రవేశించడానికి తాళం చెవి వంటిది. బ్రహ్మచారి విధులు. విద్యార్థి దశ. శ్లోకాలు 88 నుంచి 217 వరకు. ఉపనయనం తర్వాత విద్యార్థి గురుకులంలో లేదా గురువు ఇంట్లో అనుసరించాల్సిన కఠినమైన నియమనిష్టలు ఈ అధ్యాయానికి ప్రధానాంశం. గురుకుల జీవితం మరియు సేవ. గురుసేవ. బ్రహ్మచారి గురువుకు సేవ చేయడం, వారికి విధేయత చూపడం అత్యంత ముఖ్యమైన విధి. గురువును దేవునితో సమానంగా గౌరవించాలి. గురువు అనుమతి లేకుండా ఏ పని చేయకూడదు. విద్యార్థి దినచర్య. సూర్యోదయానికి ముందు మేల్కొనడం, స్నానాది క్రియలు, సంధ్యావందనం చేయడం. భిక్షాటన. విద్యార్థి రోజువారీ భిక్షాటన చేసి జీవించాలి. ఇది అహంకారాన్ని తగ్గించడానికి, సమాజంపై ఆధారపడటాన్ని నేర్చుకోవడానికి ఉద్దేశించబడింది. వేద అధ్యయనం. నియమాలు. వేదాలను అభ్యసించే పద్ధతులు. గురువు ఎదురుగా కూర్చునే భంగిమ, చదవడానికి, చదవకూడదానికి గల నియమాలు, అధ్యయనాధ్యయన కాలాలు,
స్పష్టంగా చెప్పబడ్డాయి. పవిత్రత. వేదాలను అత్యంత పవిత్రంగా భావించాలి. అపవిత్రమైన ప్రదేశాలలో లేదా అపవిత్రంగా ఉన్నప్పుడు వాటిని చదవకూడదు. వ్యక్తిగత ప్రవర్తన మరియు నియంత్రణ. బ్రహ్మచర్యం. విద్యార్థి దశలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీ సాంగత్యాన్ని, శృంగారాన్ని, అలంకరణను పూర్తిగా త్యజించాలి. నియంత్రణ. కోరికలు, కామం, కోపం, లోభం, భయం, నిద్ర మరియు అతిగా మాట్లాడటం వంటి వాటిని కఠినంగా నియంత్రించుకోవాలి. శుభ్రత దుస్తులు, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. వర్ణాలకు తగిన వస్త్రాలు, దండాలను ధరించాలి. ఎల్లప్పుడూ శుభ్రత పాటించాలి. బ్రహ్మచారి విధులు. విద్యార్థి దశ. శ్లోకాలు 88 నుంచి 217 వరకు. ఉపనయనం తర్వాత విద్యార్థి గురుకులంలో లేదా గురువు ఇంట్లో అనుసరించాల్సిన కఠినమైన నియమనిష్టలు ఈ అధ్యాయానికి ప్రధానాంశం. గురుకుల జీవితం మరియు సేవ. గురుసేవ. బ్రహ్మచారి గురువుకు సేవ చేయడం, వారికి విధేయత చూపడం అత్యంత ముఖ్యమైన విధి. గురువును దేవునితో సమానంగా గౌరవించాలి. గురువు అనుమతి లేకుండా ఏ పని చేయకూడదు. విద్యార్థి దినచర్య. సూర్యోదయానికి ముందు మేల్కొనడం, స్నానాది క్రియలు, సంధ్యావందనం చేయడం. భిక్షాటన. విద్యార్థి రోజువారీ భిక్షాటన చేసి జీవించాలి. ఇది అహంకారాన్ని తగ్గించడానికి, సమాజంపై ఆధారపడటాన్ని నేర్చుకోవడానికి ఉద్దేశించబడింది. వేద అధ్యయనం. నియమాలు. వేదాలను అభ్యసించే పద్ధతులు, గురువు ఎదురుగా కూర్చునే భంగిమ, చదవడానికి, చదవకూడదానికి గల నియమాలు, అధ్యయనాధ్యయన కాలాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. పవిత్రత. వేదాలను అత్యంత పవిత్రంగా భావించాలి. అపవిత్రమైన ప్రదేశాలలో లేదా అపవిత్రంగా ఉన్నప్పుడు వాటిని చదవకూడదు. వ్యక్తిగత ప్రవర్తన మరియు నియంత్రణ. బ్రహ్మచర్యం. విద్యార్థి దశలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీ సాంగత్యాన్ని, శృంగారాన్ని, అలంకరణను పూర్తిగా త్యజించాలి. నియంత్రణ. కోరికలు, కామం, కోపం, లోభం, భయం, నిద్ర మరియు అతిగా మాట్లాడటం వంటి వాటిని కఠినంగా నియంత్రించుకోవాలి. శుభ్రత దుస్తులు, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. వర్ణాలకు తగిన వస్త్రాలు, దండాలను ధరించాలి. ఎల్లప్పుడూ శుభ్రత పాటించాలి. ఈ అధ్యాయం విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, విధేయత మరియు సంపూర్ణ నిగ్రహం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ కఠినమైన నియమాలే ఒక వ్యక్తిని నిజమైన జ్ఞానిగా, ధర్మాన్ని పాటించే పౌరుడిగా తయారుచేస్తాయని మనువు స్పష్టం చేస్తాడు. తరువాత తృతీయ అధ్యాయం గృహస్థ ధర్మాలు మరియు వివాహం గురించి వివరిస్తానని చెప్పి ఈ అధ్యాయాన్ని మనువు ముగిస్తాడు. గృహస్థ జీవితం గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నమస్కారం. మనుస్మృతిలోని తృతీయ అధ్యాయము గృహస్థాశ్రమం మరియు వివాహ ధర్మాలు గురించి మీరు అందించిన వివరణాత్మక సారాంశాన్ని, ప్రతి అంశాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తూ వివరంగా తెలియజేస్తాను. ఈ అధ్యాయం హిందూ సమాజ వ్యవస్థలో గృహస్థాశ్రమం, హౌస్ హోల్డర్ స్టేజ్ యొక్క అత్యున్నత స్థానాన్ని మరియు దాని బాధ్యతలను స్థాపిస్తుంది. తృతీయ అధ్యాయం గృహస్థాశ్రమం, ధర్మం యొక్క పునాది. ఈ అధ్యాయంలో మొత్తం 286 శ్లోకాలు బ్రహ్మచర్యం తర్వాత వ్యక్తి పాటించాల్సిన వివాహ నియమాలు, కుటుంబ జీవితంలోని దైనందిన కర్మలు, నిత్యకర్మలు మరియు సామాజిక బాధ్యతల గురించి వివరిస్తాయి. 1. వివాహానికి సిద్ధమవ్వడం మరియు నియమాలు. శ్లోకాలు 1 నుంచి 19 వరకు. బ్రహ్మచర్యాశ్రమాన్ని పూర్తి చేసుకున్న వ్యక్తి కేవలం జ్ఞానాన్ని సంపాదించి తిరిగి రావడం మాత్రమే కాక, ధర్మాన్ని నిలబెట్టడానికి గృహస్థ జీవితంలోకి ప్రవేశించాలని మనువు ఆదేశిస్తాడు. సమావర్తనం. గురుకులం నుండి తిరిగి వచ్చిన విద్యార్థి వెంటనే కామం, కోరిక మరియు ధర్మం యొక్క సూత్రాల ప్రకారం తగిన వధువును వెతకడం ప్రారంభించాలి. తగని స్త్రీలు, అవాయిడబుల్ క్యారెక్టరిస్టిక్స్. ధర్మబద్ధమైన సంతానాన్ని పొందడానికి కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలను వివాహం చేసుకోకూడదని మనువు స్పష్టంగా పేర్కొంటాడు. వ్యాధులు ఉన్నవారు, ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చేవి. చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ రోమాలు ఉన్నవారు. పేరులో కొన్ని అశుభాలు ఉన్నవారు. చెడు ఆచారాలు ఉన్న కుటుంబం నుండి వచ్చినవారు. తగిన వధువు. ఐడియల్ బ్రైడ్. వధువులో ఉండవలసిన ముఖ్య లక్షణాలు.
ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉండటం. మంచి లక్షణాలు, మంచి పేరు మరియు ధర్మబద్ధమైన పెద్ద కుటుంబం నుండి వచ్చినది కావడం. సపిండ సగోత్ర స్త్రీలను ఒకే గోత్రం లేదా సమీప బంధుత్వం ఉన్నవారు వివాహం చేసుకోకూడదు అని స్పష్టం చేస్తుంది. జన్యు ఆరోగ్యం, జెనెటిక్ హెల్త్ మరియు సామాజిక క్రమం కోసం. అష్టవిధ వివాహాలు, 8 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, శ్లోకాలు 20-41 వరకు. మనువు వివాహాన్ని ధర్మాన్ని పాటించడానికి అత్యంత ముఖ్యమైన కర్మగా భావిస్తాడు. ఆయన 8 రకాల వివాహాలను, వాటి విధానాలను మరియు వాటి ద్వారా జన్మించిన సంతానం యొక్క నైతిక, మోరల్ ఫలితాలను వివరిస్తాడు. సం వివాహం రకం, వివరణ, విధానం, ఫలితం, సంతానం యొక్క నైతికత, ఆమోదం. 1. బ్రహ్మ వివాహం తగిన అలంకరణతో కూడిన కన్యను వేదాలు తెలిసిన వ్యక్తికి ఆహ్వానించి దానం చేయడం. అత్యంత ధర్మబద్ధమైన, పుణ్యం కలిగించే సంతానం. అత్యుత్తమం. 2. దైవ వివాహం, యజ్ఞం, యాగం చేస్తున్న ఋత్విజునికి ఆ యజ్ఞం పూర్తి అయిన తర్వాత కన్యను దానం చేయడం. ధర్మబద్ధమైన సంతానం. ఉత్తమం. 3. ఆర్ష వివాహం, వధూవరుల తండ్రికి ధర్మశాస్త్రం ప్రకారం ఒక జత ఎద్దులను లేదా ఆవులను ఇచ్చి కన్యను తీసుకోవడం. ఇది వధువు విలువకు బదులు ధర్మ నిర్వహణకు సంకేతం. ధర్మబద్ధమైన సంతానం. ఉత్తమం. 4. ప్రాజాపత్య వివాహం, మీరిద్దరూ ధర్మాన్ని పాటించి జీవించండి అని చెప్పి కన్యను ఇవ్వడం, నిబంధనతో కూడిన దానం. ధర్మబద్ధమైన సంతానం. ఉత్తమం. 5. అసుర వివాహం, వరుడు తన శక్తి కొలది కన్యాశుల్కం, డబ్బు లేదా ఆస్తి ఇచ్చి కన్యను తీసుకోవడం, కొనుగోలు లాంటిది. ధర్మం తక్కువగా ఉంటుంది. పాక్షిక ఆమోదం. 6. గాంధర్వ వివాహం, కన్యాకుమారులకు ఇరువురికీ పరస్పరం ఇష్టం ఏర్పడి రహస్యంగా ఒక్కటవ్వడం, ప్రేమ వివాహం. ఇది కూడా కొంతవరకు ఆమోదయోగ్యం. పాక్షిక ఆమోదం. 7. రాక్షస వివాహం, కన్యను ఏడుస్తూ ఉన్నా బంధువులను హింసించి బలవంతంగా అపహరించుకుని వెళ్లడం, యుద్ధంలో గెలిచినట్లు. అధర్మబద్ధమైనది. నిరాకరణ. 8. పైశాచ వివాహం, నిద్రలో ఉన్నా, మత్తులో ఉన్నా లేదా మానసిక స్థితి సరిగా లేని కన్యను మోసగించి కలవడం. అత్యంత అధమమైనది. తీవ్ర నిరాకరణ. ఆమోదం. మనువు మొదటి 4 రకాల వివాహాలను బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య మాత్రమే ధర్మబద్ధమైనవి, ప్రశస్తమైనవి గా పరిగణించి వాటి ద్వారా పుట్టిన సంతానమే ధర్మాన్ని పాటించడానికి అర్హులని చెప్తాడు. పంచమహాయజ్ఞాలు మరియు గృహస్థుని బాధ్యత, శ్లోకాలు 42-128 వరకు. గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాలలోకెల్లా గొప్పదని మనువు ప్రకటిస్తాడు. ఎందుకంటే మిగతా 3 ఆశ్రమాల, బ్రహ్మచర్యం, వనప్రస్థం, సన్యాసం, వారితో పాటు దేవతలు, పితృదేవతలను కూడా గృహస్థుడే పోషించాలి, ఆదరించాలి. పంచమహాయజ్ఞాలు, 5 గ్రేట్ సాక్రిఫైసెస్. గృహస్థుడు రోజువారీ తప్పక చేయవలసిన 5 ప్రధాన యజ్ఞాలు లేదా విధులను మనువు వివరిస్తాడు. బ్రహ్మయజ్ఞం, వేదపాఠం, వేదాలను పఠించడం, గురువుకు గౌరవ సూచకంగా జ్ఞానాన్ని కాపాడటం. పితృయజ్ఞం, పితృదేవతలను తృప్తిపరచడానికి తర్పణాలు, శ్రాద్ధాలు నిర్వహించడం. దేవయజ్ఞం, అగ్నిలో ఆహుతులను వేయడం ద్వారా దేవతలను పూజించడం, హోమం. భూతయజ్ఞం, జంతువులు, పక్షులు, కీటకాలు వంటి భూతాలకు, సమస్త జీవులకు ఆహారం అందించడం. మనుష్యయజ్ఞం, ఇంటికి వచ్చిన అతిథులను దైవంగా భావించి, అతిథి దేవోభవ గౌరవించి వారికి సేవ చేయడం, ఆతిథ్యం. ఈ యజ్ఞాల ద్వారా గృహస్థుడు ఇంట్లో నిత్యం వంట చేయడం ద్వారా జరిగే చిన్నపాటి హింస, పాపాన్ని తొలగించుకోవాలని మనువు ఉద్దేశం. శ్రాద్ధ కర్మలు మరియు అతిథి సత్కారం, శ్లోకాలు 129-286 వరకు. ఈ భాగం గృహస్థుని అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటైన పితృ రుణాన్ని తీర్చుకునే విధానాన్ని వివరిస్తుంది. శ్రాద్ధకర్మ, పితృదేవతలను పూజించే నియమాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి తగిన వ్యక్తులు, సద్గుణాలు కలిగిన బ్రాహ్మణులు, ఆహారం, పిండాలు యొక్క పద్ధతులు మరియు శుభ సమయాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇది వంశాన్ని కాపాడటం మరియు పూర్వీకులకు గౌరవం ఇవ్వడం.
అతిథి సత్కారం ఆహ్వానించబడిన అతిథిని మాత్రమే కాక అతిథిని ఎవరైతే తెలియకుండా ఇంటికి వస్తారో ముఖ్యంగా సూర్యాస్తమయం సమయంలో దేవునితో సమానంగా గౌరవించాలని ఆహారం నీరు అందించాలని మనువు చెప్తాడు. అతిథి సత్కారం చేయని గృహస్థుని జీవితం నిష్ప్రయోజనమని పేర్కొనబడింది. ఆహార నియమాలు ఎవరి ఇంట్లో భుజించాలి, ఎవరి ఇంట్లో దుష్టులు పాపులు భుజించకూడదు అనే అంశాలపై కూడా ఈ అధ్యాయంలో నియమాలు ఉన్నాయి. పవిత్రత మరియు ఆహారంపై ఉన్న ధార్మిక దృక్పథాన్ని ఇది సూచిస్తుంది. మనుస్మృతిలోని తృతీయ అధ్యాయం కేవలం కుటుంబ జీవితాన్ని గడపడం గురించి కాకుండా గృహస్థుడిని సామాజిక ధార్మిక కేంద్రంగా చిత్రీకరిస్తుంది. వివాహం ద్వారా ధర్మాన్ని నిలబెట్టడం, నిత్యకర్మల ద్వారా దేవతలకు పితృదేవతలకు సమస్త జీవులకు సేవ చేయడం మరియు ఆతిథ్యం ద్వారా సమాజానికి బాధ్యత వహించడం అనేవి ఈ అధ్యాయంలోని ప్రధాన సందేశాలు. తరువాత చతుర్థ అధ్యాయం గృహస్థునికి నిత్య జీవిత నియమాలు మరియు వృత్తి ధర్మాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? చతుర్థ అధ్యాయం గృహస్థుని దినచర్య, ధర్మం మరియు వృత్తి ధర్మాలు. మొదటి 3 అధ్యాయాలు సృష్టి, బ్రహ్మచర్యం, వివాహాల గురించి చెబితే ఈ 4వ అధ్యాయం ఒక ధర్మబద్ధమైన గృహస్థుడు రోజువారీ జీవితాన్ని క్రమశిక్షణ, డిసిప్లిన్ మరియు శుద్ధి, ప్యూరిటీతో ఎలా గడపాలి అనే దానిపై సూచనలిస్తుంది. 1 ధర్మబద్ధమైన జీవనోపాధి శ్లోకాలు 1-17 వరకు. ఒక గృహస్థుడు ధనాన్ని సంపాదించడంలో పాటించవలసిన నైతిక నియమాలు, ఎథికల్ గైడ్లైన్స్ ఈ భాగంలో చెప్పబడ్డాయి. అహింస ఆధారిత వృత్తి ధనాన్ని సంపాదించే మార్గం ధర్మబద్ధంగా ఉండాలి మరియు ఇతరులకు, ముఖ్యంగా సజ్జనులకు ఏమాత్రం బాధ కలిగించకూడదు. బ్రాహ్మణుడి వృత్తి ధర్మాలు బ్రాహ్మణుడికి ఆమోదయోగ్యమైన 6 జీవన వృత్తులను స్పష్టంగా పేర్కొంది. అధ్యాపనం టీచింగ్ ఇతరులకు వేదాలు బోధించడం. అధ్యయనం స్టడీయింగ్ వేదాలను చదవడం. యజనం సాక్రిఫైస్ యజ్ఞాలు చేయడం. యాజనం సాక్రిఫైసింగ్ ఫార్ అదర్స్ ఇతరుల కోసం యజ్ఞాలు చేయించడం. దానం తీసుకోవడం యాక్సెప్టింగ్ గిఫ్ట్స్ యోగ్యులైన వారి నుండి దానాన్ని స్వీకరించడం. దానం ఇవ్వడం గివింగ్ గిఫ్ట్స్ ఇతరులకు దానం చేయడం. గమనిక ఈ 6 వేద పఠనం మరియు దానం చేయడం అత్యుత్తమమైనవి. దానం స్వీకరించడం అత్యంత అధమం, కేవలం జీవనోపాధి కష్టమైనప్పుడే దీనిని ఆశ్రయించాలి. తిరస్కరించదగినవి ధర్మాన్ని పాడుచేసే, అపకీర్తిని తెచ్చే, ఉదాహరణకు అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించడం, అక్రమ వ్యాపారం వంటి వృత్తులను లేదా ఆదాయ మార్గాలను త్యజించాలని మనువు ఆదేశిస్తాడు. దానధర్మాలు మరియు ఆహార నియమాలు శ్లోకాలు 18-50 వరకు. ఈ భాగం సంపాదించిన ధనాన్ని ఎలా ఉపయోగించాలి మరియు ఆహారం విషయంలో గృహస్థుడు పాటించవలసిన శుద్ధిని వివరిస్తుంది. దానధర్మం దానం అనేది పాత్రులకు, యోగ్యులైన వారికి మాత్రమే చేయాలి. ఇక్కడ యోగ్యత అంటే జ్ఞానం, సదాచారం మరియు నిరాశ్రయులుగా ఉండటం. అపాత్రులకు, అయోగ్యులు లేదా దురాశ కలిగిన వారికి చేసిన దానం వలన దాతకు ఎటువంటి పుణ్యం దక్కదని స్పష్టం చేస్తుంది. ఆహార నియమాలు శుద్ధి భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి, భోజనాన్ని గౌరవించాలి. మౌనం తినేటప్పుడు మౌనం పాటించడం, అనవసరపు మాటలు లేదా గొడవలు లేకుండా తినడం. సామాజికత ఒంటరిగా విందును తినకూడదు. దాన్ని ఇతరులతో, కుటుంబం, అతిథులు, సేవకులు పంచుకోవాలి. నిరాకరణ ఇతరుల భోజనాన్ని అపనింద చేయకూడదు, విమర్శించకూడదు. అత్యాశ నిరాకరణ సంపాదించిన ధనాన్ని అవసరానికి మించి వృధా చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం, ముఖ్యంగా ధార్మిక కార్యాల కోసం కొంత దాచుకోవాలి. దినచర్య మరియు ప్రవర్తనా నియమాలు శ్లోకాలు 51-140 వరకు. ఈ భాగం ఒక ఆదర్శ గృహస్థుడు పాటించవలసిన దినచర్య, డైలీ రూటీన్ మరియు శారీరక, వాచిక, మానసిక శుద్ధి నియమాలను వివరంగా వివరిస్తుంది. శుద్ధి మరియు ఆచారాలు స్నానం ప్రతిరోజూ స్నానం చేయడం, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించడం. పవిత్ర జలాలతో స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యత. సమయపాలన సూర్యోదయానికి ముందే లేవడం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకుండా సంధ్యావందనం లేదా ధ్యానం చేయడం.
వాచిక నియంత్రణ, కంట్రోల్ ఓవర్ స్పీచ్. ఇతరులను బాధపెట్టే మాటలు, అబద్ధాలు, ఇతరులను కించపరిచే లేదా అపకీర్తిని కలిగించే మాటలు మాట్లాడకూడదు. పండితులు మరియు వృద్ధుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. శారీరక చర్యలు, బాడీలీ కండక్ట్. బహిరంగ ప్రదేశాలలో లేదా పవిత్ర స్థలాలలో ఉమ్మివేయడం, మలమూత్రాదులను విసర్జించడం వంటివి పూర్తిగా నిషేధం. ఇతరుల పట్ల మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించడం. పాటించవలసిన విధులు మరియు నిషేధాలు. శ్లోకాలు 141 నుంచి 260 వరకు. ఈ చివరి భాగంలో పవిత్రతను కాపాడటానికి గృహస్థుడు నిత్యం గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు మరియు నిషేధాలు ఉన్నాయి. నిద్ర నియమాలు. దిశ. నిద్రించేటప్పుడు లేదా వేదాలు పఠించేటప్పుడు ఉత్తరం వైపు కాకుండా తూర్పు లేదా పడమర వైపు తిరిగి ఉండాలి. ఉత్తరం వైపు తల ఉంచి నిద్రపోవడం నిషేధం. స్థలం. చెట్ల కింద, శ్మశానాలలో, ఖాళీ ఇళ్లలో, పాడుబడిన దేవాలయాలలో ఒంటరిగా ఉండకూడదు. సామాజిక గౌరవం. ఎల్లప్పుడూ విచారంలో ఉన్నవారిని, వృద్ధులను, రోగులను, గురువులను మరియు ధార్మిక వ్యక్తులను గౌరవించాలి. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. అంతర నియంత్రణ. కోరికలు, కోపం, గర్వం, అహంకారం, అసూయ వంటి అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవడం గృహస్థుని ప్రధాన ధర్మం. అహింస. అన్ని జీవుల పట్ల అహింసను శారీరకంగా, మానసికంగా పాటించడం. గమ్యం. ఈ నియమాలు అన్నిటినీ అత్యంత శ్రద్ధతో పాటించిన గృహస్థుడు తన 4 ఆశ్రమ ధర్మాలను సరిగ్గా పాటించినట్లై అంతిమంగా మోక్షాన్ని లేదా ఉన్నత లోకాలను పొందుతాడని చెబుతూ అధ్యాయం ముగుస్తుంది. ఈ అధ్యాయం గృహస్థుడికి సామాజిక ధర్మం, సోషల్ డ్యూటీ కంటే వ్యక్తిగత శుద్ధి, పర్సనల్ ప్యూరిటీ మరియు ఆత్మ నియంత్రణ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. తరువాత పంచమ అధ్యాయం, ఆహారం, అశౌచం మరియు శుద్ధి నియమాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పంచమ అధ్యాయం, పరిశుభ్రత, పవిత్రత మరియు ఆశౌచ నియమాలు. ఈ అధ్యాయంలోని 169 శ్లోకాలు గృహస్థుడు కేవలం నైతిక ధర్మాలు మాత్రమే కాక భౌతికంగా మరియు ఆచారపరంగా కూడా ఎలా పవిత్రంగా ఉండాలో వివరిస్తుంది. 1. ఆహార నియమాలు మరియు మాంసాహారం. శ్లోకాలు 1 నుంచి 56 వరకు. ఈ భాగం ఒక గృహస్థుడు దేనిని తినాలి, దేనిని త్యజించాలి అనే దానిపై కఠినమైన నియమాలను వివరిస్తుంది. నిషేధించిన మాంసాలు, ఫార్బిడెన్ మీట్స్. పందులు, కోళ్లు, గద్దలు, పాములు, కొన్ని రకాల పక్షులు మరియు అశుద్ధంగా పరిగణించబడిన చేపలు వంటి వాటి మాంసాన్ని తినకూడదని మనువు కఠినంగా నిషేధించాడు. వీటిని తినడం వలన పాపం కలుగుతుందని, జ్ఞానం తగ్గుతుందని నమ్మకం. మాంసాహారం యొక్క ఉద్దేశ్యం. మనువు ప్రకారం మాంసాన్ని కేవలం రుచి కోసం లేదా జీవనోపాధి కోసం తినకూడదు. మాంసాహారం ఆమోదం కేవలం 2 సందర్భాలలో మాత్రమే ఉంటుంది. యజ్ఞాలలో అర్పించినప్పుడు, దేవతలకు లేదా పితృదేవతలకు సమర్పించిన తర్వాత మిగిలిన మాంసం. పితృదేవతల శ్రాద్ధ కర్మల సమయంలో పితృదేవతలను తృప్తిపరచడానికి. కర్మ సిద్ధాంతం. మాంసాన్ని తినేవాడు, అమ్మేవాడు, కోసేవాడు అందరూ పాపంలో పాలు పంచుకుంటారు. ధర్మం కోసం తప్ప మరే ఇతర కారణాల వల్లనూ మాంసాన్ని తినకూడదు. ఆహార శుద్ధి. మిగిలిపోయిన ఆహారం, ఎంగిలి, అపవిత్రంగా ఉన్న వ్యక్తులు ముట్టుకున్న ఆహారం లేదా అపరిశుభ్రమైన పాత్రలలో వండిన ఆహారాన్ని తినకూడదు. జనన అశుద్ధి. సూతకం. శ్లోకాలు 57 నుంచి 66 వరకు. కుటుంబంలో ఎవరైనా జన్మించినప్పుడు పాటించవలసిన అశుద్ధి, మైలపురుడు నియమాలను ఈ భాగం వివరిస్తుంది. సూతకం కాలం. కుటుంబంలో శిశువు జన్మించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు బంధుత్వ స్థాయిని బట్టి ఒక నిర్దిష్ట కాలం పాటు అశుద్ధులుగా పరిగణించబడతారు. కాలపరిమితి. ఈ సూతకం యొక్క కాలపరిమితి వర్ణాలను బట్టి మారుతుంది. బ్రాహ్మణులకు సాధారణంగా 10 రోజులు. క్షత్రియులకు 12 రోజులు లేదా 15 రోజులు. వైశ్యులకు 20 రోజులు. శూద్రులకు 30 రోజులు. నియమాలు. ఈ సూతక కాలంలో కుటుంబ సభ్యులు దైవ కార్యాలు, వేద అధ్యయనం, దానం ఇవ్వడం తీసుకోవడం మరియు కొన్ని సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలి. మరణ అశుద్ధి. మృతాశౌచం.
శ్లోకాలు 67-92 వరకు. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు పాటించవలసిన అశుద్ధి, మైల మృతాశౌచం నియమాలను మనువు వివరంగా చెప్పాడు. పాలన. ఎవరు మైల పాటించాలి, కుటుంబ సభ్యులు, గోత్ర బంధువులు ఎన్ని రోజులు పాటించాలి అనే నియమాలు బంధుత్వాన్ని బట్టి మారుతాయి. దగ్గరి బంధువులు ఎక్కువ కాలం, సాధారణంగా 10 రోజులు పాటించాలి, దూరపు బంధువులు తక్కువ కాలం. నియంత్రణ. అశుద్ధి కాలంలో బ్రాహ్మణులు వేద పఠనం చేయకూడదు, దానం తీసుకోకూడదు, ఇతరులతో దగ్గరగా మెలగకూడదు. పరిశుద్ధి. అశుద్ధి కాలం పూర్తయిన తర్వాత స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి దానం ఇవ్వడం ద్వారా మాత్రమే సంపూర్ణ శుద్ధిని పొందవచ్చు. స్త్రీల ధర్మాలు మరియు శుద్ధి. శ్లోకాలు 93-110 వరకు. ఈ భాగం స్త్రీ యొక్క ధర్మాలను, ముఖ్యంగా ఆమె జీవితంలో ఆశ్రయం తీసుకోవలసిన వారి గురించి మరియు ఆమె శారీరక శుద్ధిని వివరిస్తుంది. స్త్రీల ధర్మం. సమకాలీన దృక్పథం. మనువు ఆ కాలపు సామాజిక దృక్పథం ప్రకారం స్త్రీ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి అర్హురాలు కాదని, 3 దశలలో రక్షణలో ఉండాలని పేర్కొన్నాడు. బాల్యంలో తండ్రి రక్షణలో, యౌవనంలో భర్త రక్షణలో, వృద్ధాప్యంలో కొడుకు రక్షణలో. పతివ్రత ధర్మం. భర్త మరణించిన తర్వాత కూడా స్త్రీ తన పతివ్రత ధర్మాన్ని, భర్త పట్ల విధేయతను పాటించాలి, వేరే పురుషుడిని ఆశ్రయించకూడదు. కఠినమైన వ్రతాలు, బ్రహ్మచర్యం పాటించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని పేర్కొంటుంది. శుద్ధి. స్త్రీల యొక్క నెలసరి, ఋతుస్రావం యొక్క అశుద్ధి మరియు వారు ఆ కాలం పూర్తయిన తర్వాత స్నానం చేయడం ద్వారా, పవిత్రమైన దుస్తులు ధరించడం ద్వారా శుద్ధిని పొందే పద్ధతిని వివరిస్తుంది. శారీరక మరియు వస్తు శుద్ధి. శ్లోకాలు 111-169 వరకు. ఈ చివరి భాగం దైనందిన జీవితంలో వ్యక్తిగత శుభ్రత మరియు వివిధ వస్తువులను పవిత్రం చేసే పద్ధతులను వివరిస్తుంది. శారీరక శుద్ధి. మలమూత్రాదుల విసర్జన తర్వాత, ఏదైనా అపవిత్ర వస్తువును తాకిన తర్వాత నీరు, మట్టి ఉపయోగించి పాటించాల్సిన శుభ్రత, శౌచం పద్ధతులను వివరిస్తుంది. వస్తువుల శుద్ధి. ప్యూరిఫికేషన్ మెథడ్స్. వివిధ వస్తువులను పవిత్రం చేయడానికి ఉపయోగించే మార్గాలు. లోహాలు. బంగారం, వెండి, రాగి వంటి లోహాలను నీటితో మరియు బూడిదతో రుద్దడం ద్వారా శుద్ధి చేయడం. వస్త్రాలు. పట్టు వస్త్రాలను నీటితో, ఉన్ని వస్త్రాలను ఉప్పు నీటితో లేదా ఆవిరితో శుద్ధి చేయడం. పాత్రలు. లోహపు పాత్రలను రుద్దడం ద్వారా, మట్టి పాత్రలను అగ్నితో కాల్చడం ద్వారా లేదా వాటిని పారవేయడం ద్వారా శుద్ధి చేయవచ్చని వివరిస్తుంది. పవిత్ర మార్గాలు. నీరు, గాలి, నిప్పు, సూర్యరశ్మి మరియు కాలం వంటివి కూడా వస్తువులను, ప్రదేశాలను శుద్ధి చేస్తాయని మనువు పేర్కొంటాడు. ఈ అధ్యాయం ప్రజల దైనందిన జీవితంలో పరిశుభ్రత, హైజీన్ మరియు ఆచార పవిత్రత, రిచువల్ ప్యూరిటీ రెండూ ధార్మిక జీవితానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. తరువాత 6వ అధ్యాయం వనప్రస్థం మరియు సన్యాసం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 6వ అధ్యాయం వైరాగ్యం, తపస్సు మరియు అంతిమ మోక్ష మార్గం. ఈ అధ్యాయంలోని 97 శ్లోకాలు గృహస్థ జీవిత బాధ్యతలు పూర్తి చేసుకున్న తర్వాత వ్యక్తి తన అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి అనుసరించాల్సిన వనప్రస్థాశ్రమం, హర్మిట్ ఇన్ ద ఫారెస్ట్, మరియు సన్యాసాశ్రమం, రెనన్సియేషన్ ధర్మాలను వివరిస్తాయి. 1. వనప్రస్థాశ్రమం, అడవికి వెళ్లడం. శ్లోకాలు 1-32 వరకు. ఇది గృహస్థాశ్రమానికి మరియు సన్యాసాశ్రమానికి మధ్య ఒక సంధికాలం, ట్రాన్సిషన్ ఫేజ్. ప్రవేశానికి సమయం. వ్యక్తి వనప్రస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి కాలం, శారీరక మార్పులు మరియు కుటుంబ బాధ్యతల ముగింపును ప్రామాణికంగా తీసుకుంటాడు. తన జుట్టు తెల్లబడటం లేదా ముఖంపై ముడతలు పడటం. తన మనవడి ముఖాన్ని చూసిన తర్వాత వంశ బాధ్యతలు నెరవేరినట్లు. కుటుంబ బాధ్యతలను తన కొడుకుకు లేదా కుటుంబ పెద్దకు అప్పగించి. ఎలా వెళ్ళాలి? భార్యను కూడా తనతో అడవికి తీసుకువెళ్లవచ్చు లేదా కొడుకు సంరక్షణలో ఉంచి ఒంటరిగా వెళ్లవచ్చు. వానప్రస్థుని జీవన విధానం. నివాసం. గ్రామాలకు దూరంగా అడవిలో, వనంలో నివసించాలి. తపస్సు. కఠినమైన తపస్సు, ఉపవాసాలు మరియు నిగ్రహంతో కూడిన జీవనం పాటించాలి. ఎండాకాలంలో 5 అగ్నుల మధ్య నిలబడటం,
వర్షాకాలంలో వర్షంలో తడవడం, చలికాలంలో తడి వస్త్రాలతో ఉండడం వంటి కఠిన వ్రతాలు ఆచరించాలి. వస్త్రాలు, జంతువుల చర్మాలు, చెట్ల బెరడు, నార వస్త్రాలు లేదా పాత వస్త్రాలను మాత్రమే ధరించాలి. ఆహారం కేవలం అడవిలో సహజంగా లభించే పండ్లు, కాయలు, దుంపలు మాత్రమే తినాలి. వ్యవసాయం చేసి సంపాదించిన ఆహారాన్ని లేదా ఇతరుల నుండి దానం తీసుకున్న ఆహారాన్ని తినకూడదు. అగ్నిహోత్రం గృహస్థుడిలాగే తన అగ్నిహోత్రాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, అడవిలో లభించే వాటితో నిత్యం యజ్ఞాలు నిర్వహించడం. వానప్రస్థుని ధర్మాలు శ్లోకాలు 33-43 వరకు. ఇది వానప్రస్థుని యొక్క అంతర్గత మరియు బాహ్య ధర్మాలను వివరిస్తుంది. పవిత్రత ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండడం, స్నానం చేయడం మరియు మంత్రాలను పఠించడం. అహింస అన్ని జీవుల పట్ల అహింసను పాటించడం, ఎవరికీ హాని చేయకుండా జీవించడం. నియంత్రణ కోరికలు, కోపం, లోభం వంటి వాటిని జయించడానికి నిరంతరం ప్రయత్నించడం. దానం దయతో ఎవరికైనా ఆహారాన్ని దానం చేయవచ్చు, కానీ ఎవరి నుండి దానం స్వీకరించకూడదు. దానాలు తీసుకోకపోవడం వల్ల స్వచ్ఛత పెరుగుతుంది. కర్మ తన తపస్సు యొక్క ఫలాల గురించి ఆందోళన చెందకుండా ధ్యానం మరియు యోగం ద్వారా ఆత్మజ్ఞానం పొందడానికి కృషి చేయడం. సన్యాసాశ్రమం సర్వసంగ పరిత్యాగం శ్లోకాలు 44-86 వరకు. వనప్రస్థాశ్రమంలోని కఠినమైన తపస్సును పూర్తి చేసిన తర్వాత లేదా ముందే మోక్షంపై బలమైన కోరిక ఉన్నప్పుడు వ్యక్తి చివరిదైన సన్యాసాశ్రమం స్వీకరించడానికి అర్హత పొందుతాడు. సన్యాసి యొక్క లక్షణాలు, యతి ధర్మాలు. పరిత్యాగం ఇది సర్వసంగ పరిత్యాగం, కంప్లీట్ రెనన్సియేషన్. ఆస్తులు, అగ్నిహోత్రం, భార్య, కుటుంబం, బంధువులు, లోక భోగాలన్నింటినీ పూర్తిగా త్యజించాలి. నిరాశ్రయుడు సన్యాసికి, పరివ్రాజకుడికి నివాసం అంటూ స్థిరంగా ఉండకూడదు. ఒక రోజు కంటే ఎక్కువ ఒకచోట ఉండకూడదు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి సంచరిస్తూ ఉండాలి. భిక్ష జీవనం కోసం కేవలం భిక్షాటన, భిక్ష ద్వారానే ఆహారం స్వీకరించాలి. భిక్షాటన చేసే సమయం, తీరు, ఎంత ఆహారం తీసుకోవాలి అనే దానిపై నియమాలు ఉన్నాయి. అహింస మరియు నిగ్రహం అహింసను అత్యంత కఠినంగా పాటించాలి. కోపం, ద్వేషం, లోభం లేకుండా జీవించాలి. తనను దూషించినా, కొట్టినా ప్రశాంతంగా ఉండాలి. జ్ఞానం ఆత్మజ్ఞానంపై మాత్రమే దృష్టి సారించి పరమాత్మను చేరుకోవడానికి నిరంతరం ధ్యానం, యోగం చేయాలి. తన శరీరాన్ని, ఆత్మను వేరుగా తెలుసుకోవాలి. అన్ని ఆశ్రమాలలో ఉమ్మడి ధర్మం మరియు ముగింపు శ్లోకాలు 87-97 వరకు. ఆశ్రమాల శక్తి ఈ 4 ఆశ్రమాల బ్రహ్మచర్యం, గృహస్థం, వనప్రస్థం, సన్యాసం ధర్మాలను కఠినంగా పాటించిన మనిషి దశలవారీగా మోక్షాన్ని సాధిస్తాడని మనువు చెబుతాడు. గృహస్థం యొక్క ప్రాముఖ్యత గృహస్థాశ్రమం మిగిలిన 3 ఆశ్రమాలకు వనప్రస్థుడు, సన్యాసి, బ్రహ్మచారి ఆధారం కాబట్టి ఆ ఆశ్రమాన్ని కూడా ధర్మబద్ధంగా నిర్వర్తించడం మోక్షానికి ఒక ప్రధాన మార్గమని చెప్పడం. అంతిమగమ్యం ఈ అధ్యాయంలో చెప్పబడిన నియమాలు పాటించిన యతి, సన్యాసి సమస్త దుఃఖాలను, కర్మ బంధాలను జయించి పరమాత్మను, బ్రహ్మ పదవిని చేరుకుంటాడని చెబుతూ అధ్యాయం ముగుస్తుంది. ఈ అధ్యాయం మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్షమని, దాన్ని సాధించడానికి వైరాగ్యం మరియు త్యాగం అవసరమని నొక్కి చెబుతుంది. తరువాత సప్తమ అధ్యాయం రాజధర్మాలు మరియు పరిపాలన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? సప్తమ అధ్యాయం రాజధర్మం మరియు ధర్మబద్ధమైన పరిపాలన. ఈ అధ్యాయంలోని 226 శ్లోకాలు రాజు యొక్క దైవిక స్వభావాన్ని, పాలనా యంత్రాంగాన్ని, ఆర్థిక వ్యవస్థను, యుద్ధ నియమాలను మరియు రాజు పాటించవలసిన దినచర్యను వివరిస్తాయి. 1. రాజు యొక్క ఆవిర్భావం మరియు దైవిక శక్తి శ్లోకాలు 1-27 వరకు. రాజు యొక్క సృష్టి దైవిక భావన లోకంలో ధర్మాన్ని రక్షించడానికి, అరాచకాన్ని నివారించడానికి బ్రహ్మ స్వయంగా రాజును సృష్టించాడని మనువు చెబుతాడు. రాజు ఇంద్రుడు, వాయువు, యముడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు మరియు కుబేరుడు వంటి 8 దిక్పాలకుల సారాన్ని గ్రహించి జన్మిస్తాడు.
అందుకే రాజు మనిషి రూపంలో ఉన్న దైవంగా భావించబడతాడు. దండం, శిక్షాధికారం. రాజు యొక్క అత్యంత శక్తివంతమైన సాధనం దండం, శిక్ష. దండం లేకపోతే బలవంతులు బలహీనులను హింసిస్తారు. మత్స్య న్యాయం. దండం ధర్మబద్ధంగా ఉపయోగించినప్పుడే రాజు కీర్తిని పొంది ప్రజలను రక్షించగలుగుతాడు. రాజు యొక్క ఆదర్శ లక్షణాలు. రాజు తప్పనిసరిగా వినయం, హ్యూమిలిటీ కలిగి ఉండాలి. రాజు జయించవలసిన అత్యంత ముఖ్యమైనవి అతని షట్ శత్రువులు, 6 అంతర్గత శత్రువులు. కామం, లస్ట్. క్రోధం, యాంగర్. లోభం, గ్రీడ్. మాదం, ప్రైడ్. మోహం, డిల్యూషన్. మాత్సర్యం, ఎన్వి. పాలనా యంత్రాంగం మరియు మంత్రులు. శ్లోకాలు 28 నుంచి 68 వరకు. రాజు ఒంటరిగా పరిపాలన చేయలేడు, కాబట్టి సమర్థవంతమైన పాలనా యంత్రాంగాన్ని, అడ్మినిస్ట్రేటివ్ మషీనరీ ఏర్పాటు చేసుకోవాలి. మంత్రిమండలి. రాజు ధర్మబద్ధమైన, వేద జ్ఞానం కలిగిన, యుద్ధ విద్య తెలిసిన మరియు నిష్ణాతులైన మంత్రులను నియమించుకోవాలి. మంత్రులు రహస్య విషయాలను గోప్యంగా ఉంచుతూ రాజుకు సరైన సలహాలు ఇవ్వాలి. పాలనాధికారులు. దూతలు, రాయబారులు, కోశాధికారులు, రక్షణ అధికారులు మరియు ఇతర ముఖ్యమైన శాఖల అధికారులను వారి వారి యోగ్యతను బట్టి రాజు నియమించాలి. కోట మరియు రక్షణ. రాజు తన రాజధానిని సురక్షితమైన ప్రదేశంలో, ఉదాహరణకు నదీ తీరంలో, పర్వతాలపై నిర్మించుకోవాలి. దుర్గం, కోట రాజధాని రక్షణకు అత్యంత కీలకం. రాజనీతి, స్టేట్ క్రాఫ్ట్. శత్రువులతో వ్యవహరించడానికి రాజు ఉపయోగించవలసిన 4 ఉపాయాలను ఉపాయ చతుష్టయం మనువు వివరిస్తాడు. సామం, కన్సిలియేషన్. శాంతి చర్చలు. దానం, గిఫ్ట్, బ్రైబ్. బహుమతులు లేదా ధనం ఇవ్వడం. భేదం, డివిజన్. విభజించి పాలించడం, శత్రువుల మధ్య చీలికలు సృష్టించడం. దండం, పనిష్మెంట్. వోర్, శిక్ష లేదా యుద్ధం. పన్నుల విధానం. శ్లోకాలు 69 నుంచి 85 వరకు. రాజు ఖజానాను నింపడానికి, తన బాధ్యతలను నిర్వహించడానికి ధర్మబద్ధంగా పన్నులను వసూలు చేయాలి. ధర్మబద్ధమైన వసూలు. పన్నుల వసూలు విధానం తేనెటీగ పూల నుండి తేనెను సేకరించినట్లుగా ఉండాలి. అంటే ప్రజలకు బాధ కలిగించకుండా, వారి వృత్తికి భంగం కలగకుండా అతి తక్కువ మొత్తంలోనే పన్నులు వసూలు చేయాలి. పన్నుల శాతం. రైతుల నుండి 1/6, 6వ వంతు లేదా 1/8 లేదా 1/12 వంతు పన్ను వసూలు చేయాలని పేర్కొనడం. ఈ శాతం నేల స్వభావాన్ని, నీటి లభ్యతను బట్టి మారవచ్చు. ఇతర పన్నులు. వర్తకంపై, వస్తువులపై మరియు వృత్తుల ద్వారా ఆదాయంపై కూడా పన్నులు విధించాలి. రాజు ధర్మం. పన్నులు వసూలు చేసే రాజు ప్రజలను రక్షించడం తన పరమ ధర్మంగా భావించాలి. రక్షణ ఇవ్వని రాజు పన్నులు వసూలు చేయడానికి అర్హుడు కాడు. యుద్ధ నియమాలు మరియు వ్యూహాలు. శ్లోకాలు 86 నుంచి 200 వరకు. రాజు ధర్మాన్ని నిలబెట్టడానికి, తన రాజ్యాన్ని రక్షించడానికి అవసరమైతే యుద్ధం చేయడంలో వెనుకాడకూడదు. ధర్మ యుద్ధం. ధర్మ యుద్ధంలో పాటించవలసిన కఠినమైన నీతి నియమాలు, ఎథిక్స్ ఆఫ్ వోర్ ఉన్నాయి. నిషేధాలు. నిద్రపోతున్న వారిని, నిరాయుధులను, పారిపోతున్న వారిని, యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నవారిని, మహిళలను చంపకూడదు. న్యాయబద్ధమైన ఆయుధాలు. అగ్నితో లేదా విషంతో కూడిన ఆయుధాలను ఉపయోగించకూడదు. షడ్గుణాలు. 6 ఫారిన్ పాలసీస్. ఇతర రాజులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి రాజు 6 విదేశాంగ విధానాలను, షడ్గుణాలు అనుసరించాలి. సంధి, పీస్ ట్రీటీ. విగ్రహం, వోర్ హాస్టిలిటీ. యానం, మార్చింగ్ అగేన్స్ట్ ది ఎనిమీ. ఆసనం, హాల్టింగ్ న్యూట్రాలిటీ. ద్వైధీభావం, డబుల్ డీలింగ్, డివైడింగ్ ది ఆర్మీ. సంశ్రయం, సీకింగ్ షెల్టర్. గెలిచిన తర్వాత. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పట్టుబడిన సైన్యంతో, లభించిన ధనంతో మరియు ఆక్రమించిన రాజ్యంతో రాజు ధర్మబద్ధంగా వ్యవహరించాలి. ఆక్రమించిన రాజ్యానికి ఒక ధార్మిక పాలకుడిని నియమించాలి. పాలన మరియు దినచర్య. శ్లోకాలు 201 నుంచి 226 వరకు. రాజు తన రాజ్యంలో ధర్మం మరియు న్యాయం స్థాపించడానికి క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటించాలి.
రాజు దినచర్య. రాజు రోజును వివిధ భాగాలకు విభజించుకుని ధర్మబద్ధమైన కార్యకలాపాలలో, పరిపాలనలో గడపాలి. ఉదయం నిద్ర లేవగానే దైవ పూజలు, మంత్రులతో చర్చలు. మధ్యాహ్నం స్వయంగా న్యాయ విచారణ చేయడం మరియు న్యాయం తప్పకుండా చూసుకోవడం. సాయంత్రం సైనిక శిక్షణ, కోశాగారాన్ని పర్యవేక్షించడం. న్యాయం మరియు ధర్మం. రాజు దండం, శిక్ష ను విచక్షణతో, ధర్మాన్ని అనుసరించి మాత్రమే ఉపయోగించాలి. విశ్రాంతి. రాత్రి సమయాలను విశ్రాంతి కోసం మరియు రహస్య విషయాలను చర్చించడానికి లేదా వేగుల సమాచారాన్ని వినడానికి వినియోగించుకోవాలి. ఈ అధ్యాయం ఒక ఆదర్శ రాజు యొక్క రాజకీయ, ఆర్థిక, సైనిక మరియు నైతిక బాధ్యతలను వివరంగా వివరిస్తుంది, పాలనలో ధర్మం యొక్క ఆధిపత్యాన్ని నొక్కి చెబుతుంది. తరువాత అష్టమ అధ్యాయం, న్యాయ నియమాలు మరియు శిక్షలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అష్టమ అధ్యాయం, న్యాయపాలన మరియు దండనీతి. ఈ అధ్యాయంలోని 420 శ్లోకాలు రాజు లేదా న్యాయమూర్తి న్యాయాన్ని ఎలా నిర్వహించాలి, ఏ వివాదాలను పరిష్కరించాలి మరియు ఎలాంటి శిక్షలు విధించాలి అనే దానిపై వివరణాత్మక నియమాలను అందిస్తాయి. 1. న్యాయసభ మరియు న్యాయమూర్తి. శ్లోకాలు 1 నుంచి 40 వరకు. న్యాయాన్ని అందించే ప్రక్రియ ధర్మబద్ధంగా ఉండాలని, ఎటువంటి పక్షపాతానికి తావు ఇవ్వకూడదని ఈ భాగం నొక్కి చెబుతుంది. రాజు యొక్క విధి. రాజు ప్రతిరోజూ ఖచ్చితంగా న్యాయ విచారణ చేయాలి. ఒకవేళ రాజు స్వయంగా విచారణ చేయలేని పక్షంలో ధర్మశాస్త్రం తెలిసిన, వేదాలు అభ్యసించిన మరియు నిష్ణాతులైన బ్రాహ్మణుడిని తన ప్రతినిధిగా న్యాయమూర్తిగా, న్యాయాధికారిగా నియమించాలి. న్యాయసభ. ధర్మసభ. న్యాయసభలో రాజు లేదా అతని ప్రతినిధి, ధర్మశాస్త్ర పండితులు, బ్రాహ్మణులు మరియు సభ్యులు తప్పక ఉండాలి. ఈ సభికులు సాక్ష్యాలను సరిచూడడంలో న్యాయమూర్తికి సహాయం చేస్తారు. ధర్మం ఆధారంగా తీర్పు. న్యాయమూర్తులు ధర్మం యొక్క మూలాల, వేదాలు, స్మృతులు, సదాచారం ఆధారంగానే తీర్పు చెప్పాలి. ధర్మం తప్పుతున్నా, న్యాయం జరగకుండా ఉన్నా, మౌనంగా ఉన్న న్యాయమూర్తికి కూడా పాపం వస్తుందని మనువు హెచ్చరిస్తాడు. పక్షపాతం నిరాకరణ. రాజు న్యాయమూర్తి ఎవరి పట్ల, అది బంధువైనా, శత్రువైనా పక్షపాతం చూపకుండా నిజాయితీగా వ్యవహరించాలి. ధర్మం రక్షణ. ప్రజల రక్షణ రాజు యొక్క పరమధర్మం. న్యాయ వివాదాలు, వ్యవహార పదాలు. శ్లోకాలు 41 నుంచి 118 వరకు. మనుస్మృతి న్యాయస్థానంలో పరిష్కరించబడాల్సిన 18 రకాల ప్రధాన వివాదాలను వ్యవహార పదాలు జాబితా చేస్తుంది. ఈ జాబితా ప్రాచీన న్యాయ వ్యవస్థ యొక్క విస్తృత పరిధిని తెలియజేస్తుంది. రుణాదానం, రికవరీ ఆఫ్ డెట్. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మరియు వాటిని తిరిగి చెల్లించకపోవడం వలన వచ్చే వివాదాలు. నిక్షేపం, డిపాజిట్. మరొకరి వద్ద భద్రపరచడానికి ఉంచిన వస్తువులను తిరిగి ఇవ్వకపోవడం. అస్వామి విక్రయం, సేల్ విదౌట్ ఓనర్షిప్. హక్కు లేని వస్తువును అమ్మడం. సంభూయ సముత్థానం, పార్ట్నర్షిప్. జాయింట్ అండర్టేకింగ్. భాగస్వామ్య వ్యాపారాలలో వివాదాలు. దత్తస్య అనపాకర్మం, రిజంప్షన్ ఆఫ్ గిఫ్ట్స్. ఒకసారి దానం చేసిన వస్తువును తిరిగి తీసుకోవడం. వేతనం అనపాకర్మం, నాన్ పేమెంట్ ఆఫ్ వేజెస్. సేవకులకు లేదా కార్మికులకు జీతం చెల్లించకపోవడం. సమయస్య అనపాకర్మం, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఒప్పందాలను, వాగ్దానాలను ఉల్లంఘించడం. క్రయ విక్రయానుశయ, డిస్ప్యూట్స్ ఓవర్ సేల్ అండ్ పర్చేస్. కొనుగోలు, అమ్మకం ఒప్పందాల రద్దు. స్వామిపాల వివాదం, డిస్ప్యూట్స్ బిట్వీన్ ఓనర్స్ అండ్ కీపర్స్ ఆఫ్ క్యాటిల్. పశువుల కాపరులు మరియు యజమానుల మధ్య వివాదాలు. సీమా వివాదం, బౌండరీ డిస్ప్యూట్స్. పొరుగు పొలాల, భూముల సరిహద్దుల వివాదాలు. పారుష్య దండం, అసాల్ట్. ఫిజికల్ ఇంజరీ. శారీరక దాడి లేదా హింసకు సంబంధించినవి. పారుష్యవాక్కు, డెఫెమేషన్. వర్బల్ అబ్యూస్. నిందలు వేయడం, దూషించడం, పరువు నష్టం. స్థేయం, థెఫ్ట్. దొంగతనం. సాహసం, రాబరీ. వైలెన్స్. బలవంతంగా ఆస్తిని లాక్కోవడం లేదా హింసకు పాల్పడటం. స్త్రీ సంగ్రహణం, సెక్షువల్ ఒఫెన్సెస్. మహిళలపై లైంగిక నేరాలు లేదా అక్రమ సంబంధాలు. స్త్రీ ధర్మం, డ్యూటీస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. భార్యాభర్తల మధ్య కలహాలు, విడాకులు, భరణం. విభాగం, డివిజన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వారసత్వం మరియు ఆస్తి పంపకాల వివాదాలు.
ద్యూతసమాహ్వయం, గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్, జూదం లేదా పందాలకు సంబంధించిన వివాదాలు. సాక్ష్యాలు మరియు రుజువు. శ్లోకాలు 119 నుంచి 167 వరకు. న్యాయం అందించడంలో సాక్ష్యాలు, ఎవిడెన్స్ మరియు రుజువు యొక్క ప్రామాణికత గురించి మనువు వివరిస్తాడు. సాక్షుల అర్హత. సత్యం మాట్లాడే, ధర్మబద్ధమైన మరియు నిష్పక్షపాతంగా ఉండే వ్యక్తులు మాత్రమే సాక్షులుగా ఉండాలి. అబద్ధం చెప్పే వ్యక్తులు, స్త్రీలు, పిల్లలు, నేరస్తులు లేదా దగ్గరి బంధువులు కొన్ని సందర్భాలలో సాక్షులుగా అంగీకరించబడరు. సాక్షుల ధర్మం. సాక్షులు ఎటువంటి భయం లేదా లోభం లేకుండా సత్యమే చెప్పాలి. అబద్ధపు సాక్ష్యం చెప్పిన వారికి కఠినమైన శిక్షలు, నరక ప్రాప్తి విధిస్తానని మనువు హెచ్చరిస్తాడు. రుజువు పద్ధతులు. సాక్ష్యాలు అందుబాటులో లేని చోట దైవ పరీక్షలు, దివ్య ప్రమాణాలు, ఓథ్స్ మరియు పత్రాలు, డాక్యుమెంట్స్ వంటివి కూడా రుజువుగా పరిగణించబడతాయి. రుణ వివాదాల పరిష్కారం. శ్లోకాలు 168 నుంచి 198 వరకు. రుణాదానం అనేది ప్రధాన వ్యవహార పదం కాబట్టి దాన్ని పరిష్కరించే నియమాలు వివరంగా చెప్పబడ్డాయి. రుణం వసూలు. అప్పు ఇచ్చిన వ్యక్తి, ఉత్తమర్ణుడు, అప్పు తీసుకున్న వ్యక్తి, అధమర్ణుడు నుండి తన రుణాన్ని తిరిగి పొందే పద్ధతులు. వడ్డీ రేటు. ఏ వడ్డీ రేటు ధర్మబద్ధమైనదో మనువు నిర్ణయించాడు. వర్ణాల వారీగా వడ్డీ రేటులో తేడాలు కూడా చెప్పబడ్డాయి. బందీ. సెక్యూరిటీ. అప్పు తీసుకునేటప్పుడు హామీగా ఉంచిన వస్తువుల సెక్యూరిటీ నియమాలు. శిక్షాస్మృతి. దండం యొక్క రకాలు. శ్లోకాలు 199 నుంచి 420 వరకు. అధ్యాయంలో ఎక్కువ భాగం నేరాలకు విధించాల్సిన శిక్షల గురించి వివరిస్తుంది. శిక్ష యొక్క ఉద్దేశ్యం ప్రతీకారం, రీవెంజ్ కాదు, ధర్మాన్ని పునఃస్థాపించడం, రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ మరియు సమాజాన్ని భవిష్యత్తులో నేరం నుండి కాపాడటం. దండం రకాలు. నేరం యొక్క తీవ్రత మరియు వర్ణాన్ని బట్టి శిక్షలు ఉంటాయి. వాగ్దండం, వార్నింగ్, వర్బల్ రీప్రిమాండ్, మాటలతో మందలించడం. దిగ్దండం, సెన్షర్, రిప్రోచ్, బహిరంగంగా నిందించడం. ధనదండం, ఫైన్స్, జరిమానా విధించడం. వధదండం, ఫిజికల్ పనిష్మెంట్, ఎగ్జిక్యూషన్, శారీరక శిక్ష లేదా మరణ శిక్ష. సాహసం, హింస, దోపిడీ మరియు స్థేయం, దొంగతనం. ఈ నేరాలకు కఠినమైన శిక్షలు విధించబడ్డాయి. వీటిలో దొంగతనం చేసిన వస్తువు యొక్క విలువను బట్టి, దొంగ వర్ణాన్ని బట్టి శిక్షలు మారుతాయి. పారుష్యవాక్కు, పరువు నష్టం, దూషించడం లేదా అబద్ధాలు చెప్పడం వంటి నేరాలకు జరిమానా విధించడం. అంగచ్ఛేదం. కొన్ని తీవ్రమైన నేరాలకు, ఉదాహరణకు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడటం, అత్యాచారం వంటివి అంగచ్ఛేదం, లింబ్ యాంప్యుటేషన్ లేదా శరీర భాగాలను తొలగించే శిక్షలను విధించాలని మనువు పేర్కొన్నాడు. వర్ణం ఆధారంగా శిక్ష. మనువు శిక్షలను వర్ణాల ఆధారంగా నిర్ణయించారు. ఉదాహరణకు, ఒకే నేరాన్ని చేస్తే బ్రాహ్మణుడికి తక్కువ శిక్ష లేదా పూర్తిగా భిన్నమైన శిక్ష ఉండవచ్చు, ఎందుకంటే బ్రాహ్మణుడికి జ్ఞానం ఎక్కువ కాబట్టి, ధర్మం తెలుసు కాబట్టి అతని నేరం మరింత ఘోరంగా పరిగణించబడింది. అష్టమ అధ్యాయం రాజు యొక్క ముఖ్యమైన బాధ్యత న్యాయాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించడం అని నొక్కి చెబుతుంది. న్యాయపాలనలో ధర్మశాస్త్రం యొక్క పాత్ర, సాక్ష్యాల ప్రాముఖ్యత మరియు శిక్షాస్మృతిని ఎలా అమలు చేయాలి అనేదానికి ఇది ఒక సమగ్ర మార్గదర్శకం. తరువాత నవమ అధ్యాయం భార్యాభర్తల ధర్మాలు, ఆస్తి వివాదాలు మరియు వంశ సంరక్షణ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నవమ అధ్యాయం కుటుంబం, స్త్రీ ధర్మాలు మరియు వారసత్వ చట్టం. ఈ అధ్యాయంలోని 336 శ్లోకాలు గృహస్థాశ్రమంలోని వ్యక్తిగత సంబంధాలు, ఆస్తి హక్కులు మరియు సామాజిక సంకర వర్ణాల నియంత్రణపై లోతైన నియమాలను అందిస్తాయి. 1. స్త్రీ పురుష ధర్మాలు మరియు రక్షణ. శ్లోకాలు 1 నుంచి 100 వరకు. ఈ భాగం కుటుంబ వ్యవస్థలో స్త్రీ యొక్క పాత్రను, ఆమె రక్షణ యొక్క ఆవశ్యకతను మరియు భార్యాభర్తల పరస్పర ధర్మాలను వివరిస్తుంది. స్త్రీ రక్షణ, సంరక్షణ. మనువు ఆనాటి సామాజిక దృక్పథాన్ని అనుసరించి స్త్రీ ఎల్లప్పుడూ రక్షణ అంటే ఆధీనం, సంరక్షణ లో ఉండాలని నొక్కి చెప్పాడు. బాల్యంలో తండ్రి ఆధీనంలో, యౌవనంలో భర్త ఆధీనంలో, వృద్ధాప్యంలో కొడుకు ఆధీనంలో. గమనిక: ఈ నియమం
స్త్రీని బలహీనురాలుగా భావించడం కంటే ఆమెకు సురక్షితమైన మరియు స్థిరమైన జీవితాన్ని అందించడానికి కుటుంబం యొక్క బాధ్యతను సూచిస్తుంది. భార్యాభర్తల ధర్మాలు. భర్త విధి. భర్త తన భార్యను గౌరవించాలి, ఆమెను ప్రేమగా పోషించాలి మరియు ఆమెను సంతోషంగా ఉంచాలి. భార్య సంతోషంగా ఉంటేనే కుటుంబం వృద్ధి చెందుతుందని మనువు పేర్కొంటాడు. భార్య విధి. భార్య భర్త పట్ల విధేయత కలిగి ఉండాలి, అదుపులో ఉండాలి మరియు ఇంటి బాధ్యతలను, దైవ కార్యాలను నిర్వహించాలి. సంతానం యొక్క ప్రాముఖ్యత. సంతానం, ముఖ్యంగా ధర్మాన్ని పాటించే కొడుకు యొక్క ఆవశ్యకతను మనువు నొక్కి చెబుతాడు. కొడుకు లేకపోతే వంశం ఆగిపోతుందని మరియు పితృదేవతలకు కర్మలు నిర్వహించేవారు ఉండరని, అది నరకానికి దారితీస్తుందని నమ్మేవారు. వివాహం మరియు వితంతు ధర్మం. వివాహం అనేది ధర్మ నిర్వహణకు అత్యంత ముఖ్యం. భర్త మరణించిన స్త్రీలు పతివ్రత ధర్మాన్ని, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు. వారసత్వ మరియు ఆస్తి విభజన నియమాలు. శ్లోకాలు 101 నుంచి 228 వరకు. ఈ భాగం ప్రాచీన హిందూ వారసత్వ చట్టానికి ఒక సమగ్ర మార్గదర్శకంగా నిలుస్తుంది. ఆస్తి విభజన సమయం. తండ్రి మరణించిన తర్వాత లేదా వృద్ధాప్యం కారణంగా గృహస్థ జీవితం నుండి వనప్రస్థానికి వెళ్లే ముందు ఆస్తిని కొడుకులకు విభజించాలి. సమానత్వం. సాధారణ నియమం ప్రకారం కొడుకులందరికీ ఆస్తిని సమానంగా విభజించాలి. పెద్ద కొడుకు హక్కు. జ్యేష్ఠ భాగం మనువు యొక్క కొన్ని ప్రారంభ శ్లోకాల ప్రకారం పెద్ద కొడుకుకు, జ్యేష్ఠుడికి కొంచెం ఎక్కువ వాటా, జ్యేష్ఠ భాగం ఇవ్వాలని ఉంది, ఎందుకంటే అతనే కుటుంబ బాధ్యతలు చేపడతాడు. అయితే ధర్మబద్ధమైన సమాన విభజననే అత్యంత శ్రేయస్కరమని తర్వాతి శ్లోకాలు సూచించాయి. స్త్రీధనం. స్త్రీకి ఆమె వివాహం సమయంలో లేదా బంధువుల నుండి, తండ్రి, తల్లి, భర్త, సోదరుడు లభించిన ఆస్తిని స్త్రీధనం అంటారు. ఈ ఆస్తిపై ఆమెకు మరియు ఆమె సంతానానికి మాత్రమే హక్కు ఉంటుంది. భర్త లేదా ఇతర పురుష బంధువులకు దీనిపై హక్కు లేదు. దత్తత. అడోప్షన్. దత్తత తీసుకునే నియమాలు, దత్తుడి హక్కులు మరియు విధులకు సంబంధించిన నిబంధనలు. దత్తపుత్రుడు వంశాన్ని కొనసాగించడానికి, పితృ కర్మలు నిర్వహించడానికి ఉద్దేశించబడ్డాడు. మిశ్రమ వర్ణాలు మరియు వృత్తులు. శ్లోకాలు 229 నుంచి 269 వరకు. మొదటి అధ్యాయంలో 4 వర్ణాలు చెప్పగా, ఈ భాగం వివిధ వర్ణాల మధ్య అనులోమ, అపర్ వర్ణ మేల్, లోవర్ వర్ణ ఫీమేల్ మరియు ప్రతిలోమ, లోవర్ వర్ణ మేల్, అపర్ వర్ణ ఫీమేల్ వివాహాల ద్వారా ఏర్పడిన మిశ్రమ వర్ణాలు, సంకర జాతులు మరియు వారు అనుసరించవలసిన వృత్తులను వివరిస్తుంది. సామాజిక క్రమం. ఈ మిశ్రమ వర్ణాల ఆవిర్భావం వలన ఏర్పడిన సామాజిక గందరగోళాన్ని నివారించడానికి ప్రతి సంకర వర్ణం ఒక నిర్దిష్టమైన వృత్తిని అనుసరించాలని మనువు ఆదేశించాడు. ఇది సామాజిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉద్దేశించబడింది. వర్ణాల ధర్మాలు. 4 వర్ణాల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వారు తమ తమ నిర్దేశిత ధర్మాలను, వృత్తులను ధర్మబద్ధంగా ఆచరించాలని తిరిగి నొక్కి చెప్పబడింది. రాజుకు విజ్ఞప్తి మరియు ఇతర నేరాలు. శ్లోకాలు 270 నుంచి 336 వరకు. ఈ చివరి భాగం న్యాయపాలనకు, అష్టమ అధ్యాయం కొనసాగింపుగా ఉంటుంది, ముఖ్యంగా ఆస్తి మరియు కుటుంబ సంబంధిత నేరాలకు సంబంధించినది. న్యాయపాలన. రాజు ధర్మాన్ని నిలబెట్టడానికి, నేరస్తులను శిక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. భూమి ఆక్రమణ. భూమిని అక్రమంగా ఆక్రమించడం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడింది. ఇటువంటి నేరస్తులను కఠినంగా శిక్షించాలని రాజుకు ఆదేశాలు ఉన్నాయి. దొంగతనం మరియు వ్యభిచారం. దొంగతనం, హత్య మరియు వ్యభిచారం, సెక్షువల్ ఒఫెన్సెస్ వంటి నేరాలకు రాజు విధించాల్సిన కఠిన శిక్షలు, ముఖ్యంగా జరిమానాలు మరియు శారీరక శిక్షలు వివరించబడ్డాయి. న్యాయం తప్పకూడదు. రాజు ధర్మబద్ధమైన పాలన, న్యాయ వ్యవస్థను నిలబెట్టడం యొక్క ప్రాముఖ్యత, తద్వారా లోకంలో ధర్మచక్రం, వీల్ ఆఫ్ ధర్మ తిరుగుతుందని చెప్పి అధ్యాయం ముగుస్తుంది. నవమ అధ్యాయం ఒక ధార్మిక సమాజంలో కుటుంబ నిర్మాణం మరియు ఆస్తి హక్కులకు సంబంధించిన సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన నియమాలను అందిస్తుంది.
ఈ నియమాలు తర్వాతి భారతీయ చట్టాలకు కూడా కొన్ని మార్పులతో ఆధారమయ్యాయి. తరువాత 10వ అధ్యాయం వర్ణమిశ్రమం మరియు ఆపద్ధర్మాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? 10వ అధ్యాయం వర్ణధర్మాలు మరియు ఆపద సమయాల్లో నియమాలు. ఈ అధ్యాయంలోని 131 శ్లోకాలు 4 వర్ణాల విధులను పునరుద్ఘాటించడంతో పాటు సామాజిక క్రమానికి భంగం కలిగించే మిశ్రమ వివాహాల ద్వారా ఏర్పడిన ఉపవర్ణాలను ఎలా నియంత్రించాలో వివరిస్తుంది. 1. వర్ణాల సాధారణ ధర్మాలు. శ్లోకాలు 1-4. ప్రధాన విధి: 4 వర్ణాల ప్రజలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తమ తమ వర్ణాలకు నిర్దేశించిన ధర్మాలను నిష్ఠగా పాటించాలి. ఇది సామాజిక వ్యవస్థ సజావుగా నడవడానికి అత్యంత కీలకం. కట్టుబాటు: ఏ వర్ణమూ తమ వృత్తులను లేదా ధర్మాలను మార్చుకోవడానికి అనుమతించబడదు. ప్రతి వర్ణ ధర్మం సమాజానికి ముఖ్యమైనదే. మిశ్రమ వర్ణాల ఆవిర్భావం. శ్లోకాలు 5-64 వరకు. ఈ భాగం సామాజిక సంకరత్వాన్ని, వర్ణాసంకర మరియు దానిని నివారించేందుకు గల కఠినమైన నియమాలను వివరిస్తుంది. మిశ్రమ వివాహాలు. వర్ణాల మధ్య జరిగే వివాహాల వలన ఏర్పడిన పిల్లలను మిశ్రమ వర్ణాలు, సంకర జాతులు అంటారు. వీటిలో 2 రకాలు. అనులోమ వివాహం. అనులోమ ఉన్నత వర్ణపు పురుషుడు దిగువ వర్ణపు స్త్రీని వివాహం చేసుకోవడం. దీని ద్వారా ఏర్పడిన పిల్లలను ఆయా వర్ణాలకు దగ్గరి ఉపవర్ణాలుగా పరిగణించి సామాజికంగా కొద్దిగా ఆమోదం లభిస్తుంది. ఉదాహరణలు: మూర్ధావసిక్తులు బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ స్త్రీ, అంబష్టులు బ్రాహ్మణ పురుషుడు వైశ్య స్త్రీ. ప్రతిలోమ వివాహం. ప్రతిలోమ దిగువ వర్ణపు పురుషుడు ఉన్నత వర్ణపు స్త్రీని వివాహం చేసుకోవడం. మనువు ఈ రకమైన వివాహాన్ని ధర్మానికి విరుద్ధమని, సమాజంలో అత్యంత నికృష్టమైన జాతులు చండాలురు ఏర్పడటానికి కారణమని పేర్కొన్నాడు. చండాలుర నిబంధనలు. ప్రతిలోమ వివాహం ద్వారా జన్మించిన చండాలురు, శూద్రపురుషుడు బ్రాహ్మణ స్త్రీ అత్యంత అధములుగా, అంటరానివారుగా, అవుట్కాస్ట్స్ పరిగణించబడ్డారు. వీరికి మనువు కఠినమైన సామాజిక నిబంధనలను నిర్దేశించాడు. వారు గ్రామాలు లేదా నగరాల వెలుపల మాత్రమే నివసించాలి. వారి పాత్రలు, వస్త్రాలు, ఆభరణాలు ప్రత్యేకంగా ఉండాలి. వారు చనిపోయిన వారి వస్త్రాలను మరియు రాజు నుండి పారవేయబడిన వస్తువులను మాత్రమే ఉపయోగించాలి. వారిని తాకడం అశుభమని, వారిని సామాజిక కార్యకలాపాలలో భాగం చేయకూడదని పేర్కొనబడింది. ఉపవర్ణాల విధులు. ఈ మిశ్రమ వర్ణాలు సమాజంలో ఎలాంటి వృత్తులను చేపట్టాలో స్పష్టంగా వివరిస్తుంది. ఉదాహరణకు, వైద్యం, రథాలు నడపడం, వేట, అడవుల పెంపకం. వర్ణాల వృత్తి ధర్మాలు వివరంగా. శ్లోకాలు 65-100 వరకు. ఈ భాగం ధర్మ నిర్వహణ కోసం 4 వర్ణాల విధులను, కర్మలు మరింత వివరంగా పునరుద్ఘాటిస్తుంది. వర్ణం ప్రధాన ధర్మాలు. జీవనోపాధి. బ్రాహ్మణ వేదాలాధ్యయనం, బోధన, యజ్ఞాలు చేయడం, ధర్మబద్ధమైన దానం ఇవ్వడం, స్వీకరించడం. దానం స్వీకరించడం, బోధించడం, యజ్ఞాలు చేయించడం. క్షత్రియ ప్రజలను రక్షించడం, పాలన చేయడం, యుద్ధంలో పాల్గొనడం, దానం ఇవ్వడం. పన్నులు వసూలు చేయడం, భూమి నుండి వచ్చే ఆదాయం. వైశ్య పశుపోషణ, వ్యవసాయం, వ్యాపారం, దానం ఇవ్వడం. వ్యాపారం, కృషి, పశుపోషణ. శూద్రపై 3 వర్ణాల వారికి సేవ చేయడం, శుశ్రూష. సేవ చేయడం లేదా కళలు, చిన్న వృత్తుల ద్వారా జీవించడం. ఆపద్ధర్మం. ఆపద సమయాల్లో విధులు. శ్లోకాలు 101-131 వరకు. ఇది మనుస్మృతి యొక్క అత్యంత ఆచరణాత్మకమైన భాగం, ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో కూడిన మినహాయింపులను వివరిస్తుంది. ఆపద్ధర్మం నిర్వచనం. సాధారణ పరిస్థితుల్లో వర్ణం మార్చడం నిషేధమైనప్పటికీ, ఆపద, తీవ్రమైన కరువు, పేదరికం, ప్రాణాపాయం వచ్చినప్పుడు ఆయా వర్ణాల వారు తాత్కాలికంగా తమ ధర్మాన్ని పక్కన పెట్టి జీవించడానికి ఏ ఇతర వర్ణాల వృత్తులను స్వీకరించవచ్చో వివరిస్తుంది. వర్ణాల మార్పు తాత్కాలికం. బ్రాహ్మణుడు అత్యంత పేదరికంలో ఉంటే తాత్కాలికంగా క్షత్రియుడు లేదా వైశ్యుడి వృత్తిని చేపట్టవచ్చు, వ్యవసాయం లేదా చిన్నపాటి వ్యాపారం. క్షత్రియుడు ఆపదలో ఉంటే వైశ్యుడి వృత్తిని చేపట్టవచ్చు.
నిషేధం ఏ పరిస్థితుల్లోనూ ఉన్నత వర్ణాల వారు నికృష్టమైన నిషేధించిన వృత్తులను, ఉదాహరణకు చండాలురు చేసే పనులు మాత్రం స్వీకరించకూడదు. ఎందుకంటే ఇది శుద్ధిని, జ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. నియంత్రణ ఆపద తీరిన వెంటనే వ్యక్తి తిరిగి తమ సొంత ధర్మానికి, వృత్తికి మారాలి. ఆపద్ధర్మాన్ని నిరంతరం పాటించడం ధర్మం కాదు. 10వ అధ్యాయం సామాజిక వర్గీకరణ మరియు శ్రమ విభజనను వివరించడంలో కీలకంగా ఉంది. ఈ అధ్యాయం వర్ణ వ్యవస్థ యొక్క కఠినత్వాన్ని, ముఖ్యంగా ప్రతిలోమ వివాహాలపై నిషేధాన్ని మరియు జీవనోపాధి కష్టమైనప్పుడు పాటించాల్సిన మినహాయింపు నియమాలను, ఆపద్ధర్మాన్ని వివరిస్తుంది. తరువాత ఏకాదశ అధ్యాయం ప్రాయశ్చిత్తాలు మరియు దానధర్మాలు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏకాదశ అధ్యాయం పాపాలు, ప్రాయశ్చిత్తాలు మరియు ఆత్మశుద్ధి. ఈ అధ్యాయంలోని 265 శ్లోకాలు ధర్మబద్ధమైన జీవనం నుండి తప్పిపోయినప్పుడు వ్యక్తి తిరిగి శుద్ధిని పొందడానికి, పాపాలను పరిహరించుకోవడానికి అవసరమైన కఠినమైన నియమాలను వివరిస్తాయి. 1. దానధర్మాలు మరియు ఆచారాలు. శ్లోకాలు 1 నుంచి 43 వరకు. అధ్యాయం ప్రాయశ్చిత్తాలను వివరించే ముందు దానధర్మాలు మరియు నిత్యకర్మలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఎందుకంటే దానం పుణ్యాన్ని పెంచి చిన్న పాపాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. దానం యొక్క ప్రాముఖ్యత. దానం ఇవ్వడం అనేది అతిపెద్ద ధార్మిక చర్య. పాత్రులైన వారికి, యోగ్యులైన బ్రాహ్మణులకు మాత్రమే దానం ఇవ్వాలి. సరైన వారికి ఇచ్చిన దానం గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. దానం స్వీకరించేవారు, యోగ్యులైన వారు, జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారు మాత్రమే దానం స్వీకరించడానికి అర్హులు. అయోగ్యులైన వారి నుండి దానం స్వీకరిస్తే దాత, గ్రహీత ఇద్దరికీ అశుభం కలుగుతుంది. నిత్యకర్మలు. రోజువారీ ఆచారాలు, పంచమహాయజ్ఞాలు మరియు నిబంధనలను నిష్ఠగా పాటించడం వలన చిన్న చిన్న పాపాలు దరిచేరవని పేర్కొనబడింది. పాపాల వర్గీకరణ. శ్లోకాలు 44 నుంచి 108 వరకు. పాపాలను వాటి తీవ్రతను బట్టి మనువు వర్గీకరించాడు. పాపం యొక్క తీవ్రత, శిక్ష మరియు ప్రాయశ్చిత్తం యొక్క కఠినత్వాన్ని నిర్ణయిస్తుంది. మహాపాపాలు, మహాపటాకాజ్ అత్యంత తీవ్రమైన పాపాలు. ఈ 5 పాపాలు చేసిన వ్యక్తి సమాజం నుండి బహిష్కరించబడతాడు మరియు కఠినమైన ప్రాయశ్చిత్తాలు చేయాలి. బ్రహ్మహత్య, బ్రాహ్మణుడిని చంపడం. ఇది అత్యంత పెద్ద పాపంగా పరిగణించబడింది. సురాపానం, మద్యపానం, ముఖ్యంగా సురా అనే మద్యాన్ని సేవించడం. స్థేయం, బంగారం దొంగలించడం, బ్రాహ్మణుడికి చెందిన బంగారాన్ని దొంగలించడం. గురుపత్ని గమనం, గురువు యొక్క భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం. మహాపాపులతో సహవాసం, పైన పేర్కొన్న మహాపాపాలు చేసిన వారితో కలవడం లేదా సహవాసం చేయడం. ఉపపాపాలు, ఉపట్కాస్, తక్కువ తీవ్రత కలిగిన పాపాలు. ఇవి మహాపాపాల కంటే తక్కువ తీవ్రత కలిగినవి, కాని ఇప్పటికీ ధర్మానికి విరుద్ధమైనవి. గోహత్య, ఆవును చంపడం. అప్పగించిన ఆస్తిని దుర్వినియోగం చేయడం. తల్లిదండ్రులను లేదా గురువులను అవమానించడం. అబద్ధాలు ఆడటం, తప్పుడు సాక్ష్యం చెప్పడం. ధార్మిక నియమాలను పాటించకపోవడం. మహాపాపాలకు ప్రాయశ్చిత్తాలు. శ్లోకాలు 109 నుంచి 247 వరకు. మనువు ప్రతి మహాపాపానికి అత్యంత కఠినమైన మరియు ఆత్మశుద్ధిని కలిగించే ప్రాయశ్చిత్తాలను నిర్దేశించాడు. ఈ ప్రాయశ్చిత్తాలు ప్రధానంగా తపస్సు, ఉపవాసం, దీక్ష, దానం మరియు కొన్ని సందర్భాలలో ఆత్మార్పణం, గివింగ్ అప్ లైఫ్ రూపంలో ఉంటాయి. బ్రహ్మహత్య ప్రాయశ్చిత్తం. ఈ పాపం చేసిన వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకుని, బ్రాహ్మణుడి కపాలం, పుర్రె ను తీసుకుని, ఆయుధాన్ని చేతిలో పట్టుకుని, దానాలు అడుగుతూ 12 సంవత్సరాలు సన్యాసిలా జీవించాలి. లేదా యుద్ధంలో శత్రువుల నుండి ఇతరులను కాపాడటానికి తన ప్రాణాలను అర్పించాలి. సురాపానం ప్రాయశ్చిత్తం. సుర, మద్యం సేవించిన వ్యక్తి అగ్నిలో మాడిన వేడి పానీయాలను, మద్యం, మూత్రం, పేడ సేవించడం ద్వారా తన పాపాన్ని నివారించుకోవాలి. ఇది ఆత్మహత్యకు సమానమైన అత్యంత కఠినమైన శిక్షను సూచిస్తుంది, తద్వారా పశ్చాత్తాపం కలుగుతుంది. గురుపత్ని గమనం ప్రాయశ్చిత్తం. ఈ పాపం చేసిన వ్యక్తి కఠినమైన తపస్సు చేయాలి,
లేదా కత్తితో తన శరీరాన్ని కోసుకుని చనిపోవడం ద్వారా శుద్ధి పొందాలని చెప్పబడింది. ఇతర పాపాలు, చిన్న పాపాలకు తక్కువ కఠినమైన ఉపవాసాలు, చాంద్రాయణ వ్రతం వంటివి, దానాలు లేదా నిర్దిష్ట మంత్రాలను, గాయత్రి మంత్రం పఠించడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ప్రాయశ్చిత్త నియమాలు, శ్లోకాలు 248 నుంచి 265 వరకు. ఈ భాగం ప్రాయశ్చిత్తాలను నిర్వహించే పద్ధతిని వివరిస్తుంది. ప్రాయశ్చిత్త నిర్ణయం: పాపం చేసిన వ్యక్తి యొక్క ఉద్దేశ్యం, తెలిసి చేశాడా తెలియక చేశాడా, వయస్సు, సామర్థ్యం మరియు పాపం యొక్క తీవ్రత ఆధారంగా ప్రాయశ్చిత్తాన్ని పండితులు, పరిషత్ లేదా ఋషులు నిర్దేశించాలి. శుద్ధి లభించడం: పాపం చేసిన వ్యక్తి తన తప్పును పశ్చాత్తాపంతో ఒప్పుకుని శిక్షను స్వీకరించడం ద్వారానే శుద్ధి లభిస్తుంది. అశుద్ధి నివారణ: ప్రాయశ్చిత్తం పాపాలను తొలగించి మరణానంతరం ఆత్మకు చెడుగతులు, నరకం కలగకుండా కాపాడుతుందని చెబుతుంది. ముగింపు: ఈ ప్రాయశ్చిత్త నియమాలను పాటించడం ద్వారా వ్యక్తి తిరిగి ధర్మ మార్గంలోకి ప్రవేశించడానికి అవకాశం లభిస్తుంది. ముగింపు: ఏకాదశ అధ్యాయం మనిషి జీవితంలో తప్పిదాలు జరిగినప్పుడు కూడా పశ్చాత్తాపం మరియు స్వీయ శిక్ష ద్వారా ఆత్మశుద్ధిని పొందవచ్చని మరియు ధర్మం పట్ల విశ్వాసం నిలుపుకోవచ్చని బోధిస్తుంది. తరువాత ద్వాదశ అధ్యాయం కర్మ ఫలం మరియు మోక్షం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ అధ్యాయం కర్మ ఫలం, త్రిగుణాలు మరియు మోక్ష మార్గం. ఈ అధ్యాయంలోని 126 శ్లోకాలు మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం మోక్షమని, దాన్ని చేరుకోవడానికి గల మార్గం మరియు కర్మ సిద్ధాంతం యొక్క అనివార్యత గురించి వివరిస్తుంది. 1. కర్మ ఫలం మరియు త్రిగుణాల ప్రభావం, శ్లోకాలు 1 నుంచి 32 వరకు. ఈ భాగం కర్మ మరియు పునర్జన్మ, సంసార చక్రాన్ని వివరిస్తుంది. కర్మ సిద్ధాంతం: మనిషి చేసే ప్రతి కర్మ, చర్య యొక్క ఫలాన్ని, కర్మ ఫలాన్ని మరణానంతరం అనుభవించాల్సి ఉంటుంది. మంచి కర్మలు, పుణ్యకర్మలు మంచి ఫలితాలను, చెడు కర్మలు, పాపకర్మలు చెడు ఫలితాలను ఇస్తాయి. ఈ కర్మ ఫలాల ఆధారంగానే ఆత్మ యొక్క తదుపరి జన్మ మరియు గతి నిర్ణయించబడతాయి. త్రికరణాలు, ద 3 ఇన్స్ట్రుమెంట్స్. కర్మ 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది: మనస్సు, మానస ఆలోచనలు మరియు ఉద్దేశాలు; మాట, వాచిక మాటల ద్వారా చేసే పాపాలు, పుణ్యాలు; శరీరం, కాయక శారీరక చర్యలు. ఈ మూడింటిలో మానసిక కర్మ, ఉద్దేశం అత్యంత బలంగా ఉంటుందని మనువు పేర్కొంటాడు. త్రిగుణాలు, ద 3 గుణాస్. మనిషి యొక్క అంతర్గత స్వభావం మరియు అతని అంతిమ గతిని ప్రకృతిలోని ఈ 3 గుణాల యొక్క ఆధిపత్యం నిర్ణయిస్తుంది. సత్వగుణం, ప్యూరిటీ, గుడ్నెస్, జ్ఞానం, ప్రశాంతత, సంతోషం, ధర్మం పట్ల ఆసక్తి. ఈ గుణం అధికంగా ఉన్నవారు ఉన్నత లోకాలను, దేవతలకు సంబంధించిన లోకాలు పొందుతారు. రజో గుణం, యాక్టివిటీ, ప్యాషన్, చలనం, కోరికలు, అహంకారం, కష్టపడి పనిచేయడం, లాలస. ఈ గుణం అధికంగా ఉన్నవారు మళ్లీ మానవ లోకంలో జన్మిస్తారు. తమో గుణం, ఇనర్షియా, ఇగ్నోరెన్స్, అజ్ఞానం, బద్ధకం, మోహం, క్రోధం, వివేకరాహిత్యం. ఈ గుణం అధికంగా ఉన్నవారు నిమ్న జన్మలను, జంతు జన్మలను పొందుతారు. ఉన్నత మరియు నిమ్నగతులు, శ్లోకాలు 33 నుంచి 81 వరకు. పాపపుణ్యాలు మరియు త్రిగుణాల ఆధారంగా ఆత్మ పొందే వివిధ రకాల జన్మలను, గతులు మనువు వివరంగా వివరిస్తాడు. ఉన్నత గతులు, సుపీరియర్ స్టేట్స్. సత్వగుణం ప్రధానంగా ఉన్నవారు ఋషులు, దేవతలు, బ్రహ్మలోకం వంటి ఉన్నత లోకాలను పొందుతారు. మధ్యమ గతులు, మిడిల్ స్టేట్స్. రజో గుణం ఎక్కువగా ఉన్నవారు లేదా సత్వరజో గుణాలు సమపాళ్లలో ఉన్నవారు భూమిపై మళ్లీ మానవ జన్మను పొందుతారు. వీరు క్షత్రియ లేదా వైశ్య వర్ణాలుగా లేదా ధనవంతులుగా జన్మిస్తారని చెప్పబడింది. నిమ్నగతులు, ఇన్ఫీరియర్ స్టేట్స్. తమో గుణం అధికంగా ఉన్నవారు వారి పాప కర్మలకు అనుగుణంగా జంతువులు, పక్షులు, చెట్లు లేదా ఇతర నిమ్న జీవులుగా జన్మిస్తారని వివరంగా చెప్పడం. ఉదాహరణలు: బంగారం దొంగలించినవారు పురుగులుగా, ఆహారం దొంగలించినవారు ఎలుకలుగా, నిషేధించిన మాంసం తిన్నవారు జంతువులుగా జన్మిస్తారని నిర్దేశిస్తాడు. మోక్షానికి మార్గం, శ్లోకాలు 82 నుంచి 103 వరకు. కర్మ మరియు పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొంది
ఆత్మ తన అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని లిబరేషన్ ఎలా చేరుకోవాలో ఈ భాగం వివరిస్తుంది. జ్ఞానం యొక్క ప్రాముఖ్యత. మోక్షం పొందడానికి కర్మకాండలు, యజ్ఞాలు, వ్రతాలు లేదా శుభ్రమైన జీవనం మాత్రమే సరిపోదు. జ్ఞానం, ఆత్మజ్ఞానం ద్వారానే శాశ్వత విముక్తి లభిస్తుంది అని మనువు నొక్కి చెబుతాడు. మోక్ష సాధన, స్పిరిచువల్ డిసిప్లిన్ మోక్షం కోసం వ్యక్తి అనుసరించాల్సిన మార్గాలు. ధర్మ విజ్ఞానం, ధర్మాన్ని పూర్తిగా తెలుసుకోవడం. వేదాధ్యయనం, వేదాలను అధ్యయనం చేయడం. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవడం. అహింస, అన్ని జీవుల పట్ల దయ చూపడం. ధ్యానం, ఆత్మ పట్ల దృష్టి సారించడం మరియు కోరికలను, అహంకారాన్ని పూర్తిగా త్యజించడం. పరమాత్మతో ఐక్యత, కోరికలను త్యజించి ఆత్మకు మరియు పరమాత్మకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్న వ్యక్తి మరణానంతరం బ్రహ్మాన్ని చేరుకుని పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతాడు. గ్రంథం యొక్క సారాంశం మరియు ముగింపు. శ్లోకాలు 104 నుంచి 126 వరకు. మనువు తన ధర్మశాస్త్రాన్ని సారాంశం చేసి దానిని అధ్యయనం చేయడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ గ్రంథాన్ని ముగిస్తాడు. ధర్మం యొక్క సారం. ధర్మం యొక్క నిజమైన సారాన్ని తెలుసుకోవడానికి ఈ మనుస్మృతిని మరియు వేదాలను నిరంతరం అధ్యయనం చేయాలి. ఈ ధర్మశాస్త్రం అన్ని ధర్మాలకు, ఆచారాలకు పునాది. ముగింపు. ఈ మనుధర్మ శాస్త్రంలో చెప్పబడిన ధర్మాలను, ఆచారాలను తెలుసుకుని కర్మ ఫలాల గురించి అవగాహన కలిగి మోక్ష మార్గాన్ని అనుసరించిన వ్యక్తి అన్ని దుఃఖాలను దాటి శాశ్వతమైన బ్రహ్మ పదవిని, పరమాత్మను చేరుకుంటాడని చెబుతూ ఈ 12వ అధ్యాయం మరియు మొత్తం మనుస్మృతి గ్రంథం యొక్క ఉపదేశం పూర్తవుతుంది. ముగింపు. 12వ అధ్యాయం మనుస్మృతిలోని సమస్త నియమ నిబంధనలకు అంతిమ లక్ష్యాన్ని అందిస్తుంది, అది మోక్షం. ఈ అధ్యాయం కర్మ సిద్ధాంతాన్ని, త్రిగుణాల ప్రభావాన్ని వివరించడం ద్వారా ధర్మబద్ధమైన జీవితం గడపడం యొక్క ప్రాముఖ్యతను తాత్విక కోణం నుండి సమర్థిస్తుంది.